హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు పాంచజన్య ఐఏఎస్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండ్ బర్నింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నామండి. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు అని. ఆరావళి హిల్స్కి సంబంధించిన డిస్ప్యూట్ ఏంటి, ఎందుకు ప్రజా సంఘాలన్నీ ఏకతాటి మీదకి వచ్చి ఆరావళిలో జరుగుతున్న మైనింగ్ని వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు, దీని మీద సుప్రీంకోర్టు స్టాండ్ ఏంటి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుంటామండి. ఈ ఫిగర్ గుర్తుపట్టారా అండి? ఎవరిది? మన ప్రిన్స్ మహేష్ బాబు గారిది. ఏంటి సినిమా రిలీజ్ అయింది కదా, సో ప్రమోషన్ చేస్తున్నాను మూవీకి అనుకుంటున్నారా? అబ్జల్యూట్లీ రాంగ్ అండి. ఎందుకంటే మనకు మూవీస్ నుంచి కూడా చాలా చాలా నాలెడ్జ్ వస్తుంది. మనం ఆరావళి హిల్స్కి ఈ కలేజా మూవీకి ఉన్న సంబంధం ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ఒక్కసారి మీరు ఆ స్టోరీ బ్యాక్డ్రాప్ గుర్తెచ్చుకోండి. లైక్ అంటే ఐ థింక్ మీకు ఈ సీన్ గుర్తుంటుంది అనుకుంటా. ఆ సినిమాలో లాస్ట్లో విలన్ ప్రకాష్ రాజ్ ఉంటాడు. ప్రకాష్ రాజ్ని వెళ్ళి మన హీరో చంపేస్తాడనమాట. వాళ్ళు దాన్ని మనకు సినిమాటిక్గా కన్వే చేయడం వేరే సంగతి. బట్ మీకు ఒక చిన్న ట్యాగ్లైన్ గుర్తెచ్చుకోండి. అక్కడ ఏంటి, ఒక బిజినెస్ మ్యాన్ యొక్క దురాలోచనకి అగైనెస్ట్గా హీరో పోరాడతాడు. ఏంటి ఇక్కడ కూడా మీకు గుర్తుంటే పాలి అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఇరేడియం అని చాలా చాలా వాల్యుబుల్ ప్రీషియస్ మెటల్, మోర్ దాన్ గోల్డ్ ప్లాటినం కన్నా ఎక్కువ విలువైన మెటల్. ఆ మెటల్ని అతను తవ్వుకోవడానికి అని చెప్పి ఒక ఊరిని శ్మశానం లాగా మారుస్తారు అన్నది సినిమా కాన్సెప్ట్. అవునా? అంటే మీకు ఇక్కడ అర్థమైంది ఏంటి, ఆ ఊరి దగ్గరున్న మినరల్ కోసం జరిగే ఒక పోరాటమే ఈ సినిమా థీమ్. నెక్స్ట్ ఈ పిక్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నాకు తెలిసి మీకు ఈ మూవీ అందరికీ ఐడియా ఉంటుందని అనుకుంటున్నానండి. రిపబ్లిక్ మూవీ. అవునా? రిపబ్లిక్ మూవీ డైరెక్టర్ దేవకట్ట తీశారు కదా, ఆయన చాలా బాగా డైలాగ్స్ రాస్తారనమాట. మీరు కూడా ఎప్పుడైనా డెమోక్రసీ వీటికి సంబంధించిన డైలాగ్స్ చూడండి, చాలా చాలా బాగుంటాయి డైలాగ్స్. ఈ మూవీలో కొల్లేరు లేక్ ఎస్పెషలీ, దాని పేరు ఏదో సంథింగ్ మార్చినట్టున్నారు మూవీలో. కొల్లేరు లేక్ అయితే ఏపీలో ఉంది. ఈ గోదావరి జిల్లాలో ఉన్న ఈ కొల్లేరు లేక్ పొల్యూషన్ని ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ జ్యూరిస్డిక్షన్ జ్యూరీ ముందుకి ఎలా తీసుకెళ్ళాడు, దానికి జ్యుడిషియరీ ఎలా రెస్పాండ్ అయింది, ఈ ఇన్స్పైట్ ఆఫ్ పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్, ఇలాంటి థీమ్తో తిరిగే స్టోరీ అనమాట ఇది. కానీ మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అది ఒక న్యాచురల్ రిసోర్స్. కొల్లేరు అనేది ఏంటి, వెట్లాండ్ కదా, మనకి ఇప్పుడు రికగ్నైజ్ చేసిన దాంట్లో కూడా రామ్సర్ సైట్స్లో ఆ వెట్లాండ్ చుట్టూ తిరిగే థీమ్ అనమాట అది. కానీ అక్కడ ఎవరు సఫర్ అవుతున్నారు? పబ్లిక్. అవునా? ఇన్నాక స్టోరీలో ఒక పబ్లికే సఫర్ అవుతున్నారు, రైట్? ఇంకా నెక్స్ట్ మన బాలయ్య బాబు దగ్గరికి వద్దాం. ఇది మీకు గుర్తుంటే అఖండాలో సీన్ ఉంటుంది. ఇది మీకు ఇప్పుడు మనం చెప్పే సినారియోకి ఆప్ట్గా సరిపోతుంది ఐ థింక్. ఎందుకంటే ఈ సెకండ్ కేటగిరీ అంటే ఈ తను సెకండ్ వర్షన్ బాలయ్య గారు వచ్చేటప్పటికి ఫస్ట్ వర్షన్లో జరుగుతుంది స్టోరీ కదా, మైనింగ్కి సంబంధించి. ఆ మైనింగ్ ఇల్లీగల్గా చేస్తున్నారు, దానివల్ల చాలా స్టోరీ రన్ అవుతుంది. ఈవెన్ ఇక్కడ ఉన్నారే ఈవిడ ఆఫీసర్గా ఉంటారు, ఆ ఆఫీసర్ని ఈ బిజినెస్ మ్యాన్ మైనింగ్ చేసే వాళ్ళు ఎలా స్ట్రగుల్ చేస్తారు, ఎంత విపరీతంగా అక్కడ ఉన్న న్యాచురల్ రిసోర్స్ అన్నింటినీ ఎక్స్ప్లాయిట్ చేస్తారు, ఇవన్నీ చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. అవునా? సేమ్ సిచ్యువేషన్ ఇప్పటికీ ఒరిస్సాలో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, జార్ఖండ్లో కానీ, నెక్స్ట్ బీహార్లో కానీ ఇలాంటి దగ్గర ఎక్కువగా ఇలాంటి టైప్ ఆఫ్ సినిమాటిక్ సిచ్యువేషన్స్ స్టిల్ ఇప్పటికీ ఎగ్జిస్ట్ అయింది అన్నమాట. ఒక్కసారి ఈ పిక్ గుర్తు తెచ్చుకోండి. నాకు తెలిసి మీకు ఈ పిక్ గుర్తు రాగానే ఆ 2 పిక్స్ కన్నా ఈ పిక్ చాలా 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 బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది, రైట్? ఎందుకంటే దేవకట్ట గారు నాకు చెప్పాను కదా రిపబ్లిక్ మూవీ, ఆయనతో పాటు క్రిష్ గారు కూడా అనమాట. తన మూవీస్ ఏవైనా చూడండి చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. దాంట్లో ఆయన ఒక మూవీ కృష్ణం వందే జగద్గురం, దాంట్లో ఒక ఫారెస్ట్ మైనింగ్ ఎలా జరుగుతుంది, అప్పట్లో చాలా అలిగేషన్స్ కూడా వచ్చాయి అనమాట. అంటే గాల్ జనార్దన్ రెడ్డి గారు ఎక్కడ ఈ ఓబులాపురం మైనింగ్ ఇష్యూలో ఆయన అరెస్ట్ అయినప్పుడు ఏమేమి కాన్స్పిరసీలు జరిగాయి ఏమి అన్నట్టుగా కొంతమంది అన్నారు. అఫ్కోర్స్ అదంతా పక్కకు తీసి పెట్టి మనం సినిమాగా చూడాలి అన్నప్పుడు ఆ మూవీలో చూపిస్తారు ఒక విలేజ్ కన్నా ఇక్కడ ఆదివాసీలు. గుర్తుపెట్టుకోండి, ఆదివాసీలు అంటే ఎవరు? ట్రైబల్ పీపుల్. వాళ్ళు నార్మల్ లైఫ్ని ఏమైనా లీడ్ చేస్తుంటారా? కాదు కదా. వాళ్ళ కల్చర్స్ వేరే, వాళ్ళ లాంగ్వేజ్ వేరే, వాళ్ళ యొక్క వేషధారణ వేరే, ఎవ్రీథింగ్ మామూలు రెగ్యులర్ పీపుల్ కన్నా, అంటే మామూలు టెరిటరీ మీద ఉన్న వాళ్ళకన్నా వీళ్ళు కొంచెం డిస్టింక్ట్ కల్చర్కి అలవాటు పడిన పీపుల్ కదా. వాళ్ళందరూ వాళ్ళ స్థిర నివాసాలను ఎట్లా పోగొట్టుకున్నారు,
వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అవన్నీ మూవీలో చాలా 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 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ఒక్కసారి చూడండి. సరే ఇవన్నీ ఇప్పుడు మనం ఒక ఇన్స్టెన్స్గా తీసుకున్నాం కదా, ఇదంటే నేను ఎందుకు చెప్పానంటే మీకు కొంచెం ఈజీ కనెక్ట్ అవుతుంది. మరి వీటికి ఈ ఆరావళి పర్వతాలకి అసలు ఇప్పుడు జరుగుతున్న పొలిటికల్ సినారియోకి ఏంటి కనెక్షన్? ఒకసారి మీరు ఈ స్లైడ్ చూడండి. నేను అన్ని విషయాలను ఇక్కడ ఏం డీల్ చేస్తాము అన్న వాటిని ఇక్కడ నేను సార్ట్అవుట్ చేయడం అయింది. మనం ఫస్ట్ అసలు ఆరావళి పర్వతాలు ఎక్కడున్నాయో చూద్దాం. దాని తర్వాత వాటి వల్ల అంటే ఆ ఆరావళి పర్వతాల ద్వారా మనకి ఏదైనా అడ్వాంటేజ్ ఉందా? అంతే కదా, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ సెల్ఫిష్ పర్సన్గా మనకి ఏదైనా ఉపయోగం ఉంటేనే మనం మాట్లాడతాం, లేకపోతే దాని గురించి మాట్లాడం కదా. అట్లాగే వాటి వల్ల మనకి ఏదైనా అడ్వాంటేజ్ ఉందా తెలుసుకుందాం. ఒకవేళ ఉంటే ఏంటవి? ముందు అవి చెప్పండి. తర్వాత సరే అడ్వాంటేజ్ ఉంది అన్నప్పుడు మరి డిస్ట్రక్షన్ ఎందుకు జరుగుతుంది? అసలు డిస్ప్యూట్ ఎందుకు వస్తుంది? అసలు ప్రజెంట్ ఇష్యూ ఏంటి? ఎందుకు? ఎవరి వల్ల? సరే మీరు అన్నట్టే అక్కడ మైనింగ్ యాక్టివిటీ జరుగుతోంది, అంటే డిఫారెస్టేషన్ ఎక్కువైపోతుంది, అంటే అక్కడున్న అడవులు అంతరించిపోతున్నాయి. కరెక్టే. దానివల్ల మన అడ్వాంటేజెస్ ఏమన్నా తగ్గుతున్నాయా? ఒకటి చూడాలి. మనం అడ్వాంటేజ్ తగ్గితే ఒకలాగా రియాక్ట్ అవుతాం. అసలు అడ్వాంటేజెస్ తగ్గడం కాకుండా కంప్లీట్ నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుంటే మన మీద అది ఇంకెంత ఘోరంగా ఉంటుంది. సో అలా ఇక్కడ ఏంటి అసలు మెయిన్ థీమ్ ఏంటి? ఎందుకు జరుగుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలి. తర్వాత మరి ఇంత జరుగుతుంటే మనది డెమోక్రసీ అంటాం కదా, మనం లైక్ ప్రపంచానికి దిక్సూచిగా మారాం కదా, మనం విశ్వగురువు కదా. మరి అలాంటి విషయాలన్నింటినీ ఇంత బాగా డీల్ చేస్తున్న మన ప్రభుత్వాలు, ఇదే భారత ప్రభుత్వమైనా లేకపోతే అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే, మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? తప్పు పలానా వాళ్ళదని తెలిసినప్పుడు వాళ్ళని ఎందుకు ఆపలేకపోతున్నాయి? అక్కడ ఏమైనా ప్రభుత్వ వైఫల్యం జరుగుతుందా? లేకపోతే ప్రభుత్వమే వీళ్ళతో కుమ్మక్కవుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలి. సరే, ప్రభుత్వ వైఫల్యం లేదు, ప్రభుత్వం ఎఫిషియెంట్గా పనిచేస్తుందని కాసేపు అనుకున్నాం. ఇంకో సైడు ప్రభుత్వం కూడా ఒకవేళ కుమ్మక్కైపోయిన ఇన్స్టెన్స్ చాలా చూసాం కదా. మరి ప్రభుత్వం మీద చెక్ ఎవరు? జుడిషియరీ లేస్తే జుడిషియల్ యాక్టివిజం ఉందని చెప్పి తన రోల్ని దాటి కూడా జుడిషియల్ నేచర్ నుంచి లీగల్ మేకింగ్ ప్రొసీజర్లోకి వచ్చినప్పుడు మరి ఇంత డిస్ట్రక్షన్ జరిగితే, ఇంతమంది ఇబ్బందులు పడుతుంటే మరి న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి? ఆ విషయం కూడా చూడాలి కదా. నెక్స్ట్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అని మాట్లాడానండి. ఎందుకంటే మీరు గమనించండి, ఎప్పుడైనా లైక్ టెర్రరిస్ట్ అప్పుడు కసబ్ ఉన్నాడు కదా, కసబ్ని ఉరి తీస్తున్నప్పుడు కూడా చాలామంది మానవ హక్కు సంఘాలు వచ్చి అతనికి రైట్స్ ఉన్నాయి, మానవ హక్కు, అప్పుడు చాలామంది కాదు నాకు తెలిసి ఎవ్రీవన్ ఏం కోరుకున్నారంటే తనకు శిక్ష పడాల్సింది. ఎందుకంటే అమాయకుల ప్రాణాలను తీసేశాడు కదా అన్న టైంలో కూడా చాలామంది వచ్చి మానవ హక్కుల గురించి మాట్లాడారు. మరి అలా మాట్లాడిన వాళ్ళందరూ ఈరోజు ఏమైపోయారు? చాలామంది మీలోనే గమనిస్తే ఈవెన్ ట్విట్టర్ కానీ లేకపోతే ఇప్పుడు వచ్చిన ఇన్స్టా కానీ ఇవన్నీ వాడుకొని పెటాకు సంబంధించి ఎంతగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆరావళి పర్వతాలు నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ కదా, బయోడైవర్సిటీ కూడా అక్కడ లాస్ అవుతుంది కదా. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ ఇప్పుడు మాట్లాడరా? ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. సరే, ఇప్పుడు ఆరావళి పర్వతాలకి ఇలాంటి థ్రెట్ ఏమైనా వచ్చిందా, లేకపోతే ముందు కూడా ఏమైనా ఉన్నాయా అది కూడా చూద్దాం. సరేనా? ఫస్ట్ అయితే ఒకసారి ఈ ఫిగర్ చూడండి. ఇది మన ఇండియన్ పొలిటికల్ బౌండరీ ఫిగర్, అవునా, మ్యాప్. ఈ మ్యాప్లో వెస్ట్ సైడ్ అంటే వాయువ్య భారతం సైడ్ ఉన్నాయి, అంటే నార్త్ వెస్ట్ సైడ్. ఈ నార్త్ వెస్ట్ సైడ్ ఏముంది? ఇక్కడ ఆరావళి పర్వతాలు ఉన్నాయి, చూసారా? ఇక్కడ చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి. ఇవి ఇక్కడ మనకు మన వింధ్య సాత్పుర పర్వతాలు ఉంటుందన్నమాట. ఇది మన ఈస్టర్న్ ఘాట్స్. నెక్స్ట్ ఇది మన వెస్టర్న్ ఘాట్స్. నెక్స్ట్ ఇక్కడ భారతదేశానికి పెట్టని గోడల వలె అని చదువుకుని వచ్చినప్పుడు అంతా మన హిమాలయాస్ ఉన్నాయి, అవునా. మీరు గమనించాలి ఈ ఫిగర్స్ ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు అనేసి. ఎందుకంటే వీటి వల్ల ఇవన్నీ న్యాచురల్గా వచ్చినవండి, అవన్నీ మీరు నేను వెళ్ళి పెట్టినవి కాదు, అది ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన విషయాలు. ఇక్కడైతే చూడండి ఒక టేబుల్ ఉంది, అంటే ఎక్కడెక్కడ ఈ ఆరావళి పర్వతాలు అనేవి విస్తరించున్నాయి, అంటే ఏ ఏ రాష్ట్రాల గుండా ఇవి పాస్ అవుతున్నాయంటే హర్యానా స్టేట్ అండి, నెక్స్ట్ రాజస్థాన్లోను, అలాగే గుజరాత్లోను, ఢిల్లీ, మన ఎన్సిటీలో కూడా, అంటే మన క్యాపిటల్కి కూడా ఇవి సపోర్ట్ చేస్తున్నాయి. ఏ విధంగా చూద్దాం. ఇదిగోండి లైన్ మొత్తం ఇటు సైడ్ వెళ్ళి ఒక వాల్ పెడితే మీరు ఎట్లుంటుంది అలా, ఇటొక వాలు, ఇటొక వాలు, ఇటొకటి ఇంతమంది మన 4 సైడ్స్ రక్షిస్తున్నాయన్నమాట. నెక్స్ట్ ఫిగర్ చూడండి ఒకసారి. ఈ ఆరావళి పర్వతాల యొక్క లైఫ్ టైం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే
2.5 బిలియన్ ఇయర్స్ అగో, అంటే దాదాపు 250 కోట్ల సంవత్సరాల ముందే ఈ ఆరావళి పర్వతాలన్నవి ఏర్పడ్డాయి. మరి హిమాలయస్ ఒకసారి చూద్దామా, వాటి ఎంత వరకు ఉన్నాయి అని చెప్పేసి. దాదాపు 40 మిలియన్స్ అంటే 400 అనుకుందాం, అంటే 4 కోట్లు అనుకుందాం. సపోజ్ 4 కోట్ల. ఈ రెండు కాకుండా మనిషి ఎప్పుడు భూమి మీద ఎవాల్వ్ అయ్యాడండి? దాదాపు 3.5 లక్షల క్రితం, అవునా? అంటే ఆ టైంలో ఎప్పుడు ఎలా ఉన్నాం మనం? ఆది మానవుల్లాగా ఉన్నాం, అంతే కదా. జస్ట్ హోమోసపియన్స్ ఈ టైంలో ఉన్నాం. మనకు నాలెడ్జ్ ఎప్పుడు వచ్చింది? జస్ట్ 10,000 సంవత్సరాల క్రితమే వచ్చింది. ఇక్కడ మీకు అర్థమవుతుందా నేను ఎందుకు ఈ టైం పీరియడ్ చెప్తున్నాను అని? 2.5 బిలియన్స్ అంటే 250 కోట్ల సంవత్సరాలు ముందే ఏర్పడిన ఆరావళి పర్వతాలు, అలాగే 4 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన హిమాలయ పర్వతాలు. ఇద్దరికి ఇబ్బంది ఎవరి వల్ల వచ్చింది తెలుసా? 10,000 సంవత్సరాల క్రితం జ్ఞానాన్ని పెంపొందించుకున్న మనిషి వల్ల వచ్చింది. ఆ థ్రెట్ ఎలా వచ్చిందో తెలుసుకునే ముందు అసలు మనకు ఆరావళి పర్వతాలు ఏ విధంగా యూజ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ పరంగా చూద్దామండి. ఎలా అంటే ఎకలాజికల్గా ఒక బ్యారియర్ లాగా ఉన్నాయి. ఎందుకు మీరు ఇందాక అబ్జర్వ్ చేస్తే ఇలా మన నార్త్ వెస్ట్ సైడ్, సారీ ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఎకలాజికల్ బ్యారియర్ అంటే ఏంటి? ఒక అడ్డుగా ఏదైనా ఉంటే దాన్ని బ్యారియర్ అంటాం, అవునా? ఎందుకు అంటున్నారంటే డెజర్టిఫికేషన్ చెక్ చేస్తుంది. ఎందుకు ఇటు సైడ్ ఏముందండి మీకు గుర్తుంటే? థార్ డెజర్ట్ ఎక్కడుంది? హాట్ డెజర్ట్, ఇండియాలోనే లార్జెస్ట్ హాట్ డెజర్ట్ ఏది? ఈ థార్ డెజర్ట్ అనమాట. ఈ థార్ డెజర్ట్ ఈ వైపుని చూస్తే మీరు ఇక్కడ వచ్చి ఏముంటుంది? హిమాలయాస్ ఉన్నాయి, అవునా? ఇక్కడ మీకు కింద సైడ్కి వెళ్తే అంటే ఇట్లా ఒకవేళ మన ద్వీపకల్పాన్ని చూస్తే ఇక్కడ ఏముంది మనకు? బే ఆఫ్ బెంగాల్ ఉంది, సారీ అరేబియన్ సీ ఉంది. ఇటు సైడ్ మనకు బే ఆఫ్ బెంగాల్ ఉంది, అవునా? ఇక్కడ నుంచి ఈవెన్ మాన్సూన్ అయినా ఇట్లా సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చినప్పుడైనా మొత్తం పవనాలన్నీ ఇట్లా వెళ్తుంటాయని చదువుకున్నాం కదా మన జోగ్రఫీలో. చదివినప్పుడు కేవలం ఈ ఆరావళి పర్వతాలు అనేవి పర్పెండిక్యులర్గా లేకపోవడం వల్లే ఈ పవనాలు ఏమి ఇలా వెళ్ళిపోతున్నాయి. అందుకని మిగతా వాటిలాగా అంటే లైక్ వెస్టర్న్ ఘాట్స్ దగ్గర ఎలా అయితే వర్షం పడుతుందో అంతగా ఆరావళి పర్వతాల దగ్గర పడలేదు అని చదువుకున్నాం. కానీ ఇక్కడ ఏంటి? హిమాలయాస్ అనేవి ఏం చేస్తున్నాయి? ఇట్లా ఏవైతే ముందుకు వచ్చాయో ఈ పవనాలు, ఆ పవనాల్ని ఇది అదే కట్ చేసి మళ్ళీ తిరిగి మనకే వర్షం వచ్చే విధంగా చేస్తున్నాయి. ఇంకొకటి ఏంటి మీరు గమనిస్తే, ఇటు సైడు అంటే ఈ సైడ్ నుంచి ఏమైనా చలిగాలులు కానీ అలాంటివి వస్తే అవన్నీ రానివ్వకుండా ఈ బ్యారియర్ అనేది ఇట్లా హైట్గా ఉంటుంది కదా, పైకి ఉంటే ఒక గోడ ఎలా ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అది వెళ్ళి ఏం చేస్తుంది? ఈ చలిగాలులను ఆపుతుంది అనమాట. థర్డ్ థింగ్ ఏంటి? ఇటు సైడ్ నుంచి వెళ్ళేదాన్ని ఎలా ఆపుతుందో ఈ సైడ్ నుంచి వచ్చే ఈ డెజర్ట్ని కూడా ఈ పక్కన ఉన్న వాళ్ళు ఆపుతుంది, అవునా? కరెక్టేనా? ఎందుకంటే మీరు గమనిస్తే ఈ ఆరావళి లొకేషన్ అలా ఉందన్నమాట. అంటే ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అని ఎలా మాట్లాడతాం మనం మన మిలిటరీ లాంగ్వేజ్లో, అలా ఆరావళి అనేది వాయువ్య భారతంలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ నిలబడి ఉన్నాయి. అందుకనే అనమాట. అందుకే చెకింగ్ డెజర్టిఫికేషన్ అని మాట్లాడాము. ఎందుకు? లేకపోతే ఒకవేళ ఈ గోడ కానీ ఇక్కడ లేదనుకోండి, ఈ శాండ్ ఇలా వచ్చేసి మొత్తం మన ఇండియా మొత్తం అప్పుడు ఏమైపోయేది? ఇది ఇంకో ఎడారిలాగా మారిపోయేది. దాన్ని చెక్ చేయడానికి ఎవరున్నారు ఇప్పుడు? ఈ ఆరావళి ఉండు నేనున్నా కదా, నువ్వు ఎలా వస్తావు నన్ను దాటుకొని అని చెప్పి ఒక గోడలాగా ఇట్లా పెట్టేశారనమాట. అదే అంటున్నాను చూడండి, ఇక్కడ 2 బిలియన్ ఇయర్స్ అగో ఫామ్ అయింది. దాదాపు 650 కిలోమీటర్ స్ట్రెచ్ ఉందంట ఇది. మీరు సపోజ్ హైదరాబాదే తీసుకుందాం మనం, మన క్యాపిటల్ సిటీ. దాని నుంచి అంటే యునైటెడ్ అరేబియాలో ఉన్నప్పుడు దాని నుంచి మీరు ఈవెన్ ఇప్పుడు కూడా చాలా మంది మన ఏపీ వాళ్ళ అశోక్ నగర్లో చదువుతాం కదా, ఏ ప్లేస్కైనా తీసుకోండి మన ఏపీ బార్డర్స్కి రావడానికి మినిమం 1 డే, హాఫ్ డే మొత్తం. అంటే ఈరోజు 6కి ఎక్కితే నైట్ రేపు మార్నింగ్ 6:30కో 7కో దిగుతుంటాం. దాదాపు 12 అవర్స్ 10 అవర్స్ జర్నీ పడుతుంది. ఇట్లా వైజాగ్ కానీ లేకపోతే ఇటు కడప ఏమన్నా కూడా మీరు గమనించండి. ఎందుకు అంటే దాదాపు 770 కిలోమీటర్లు మీరు ట్రావెల్ చేస్తున్నారు. 770 కానీ లేకపోతే 700 అంటే అప్రాక్సిమేట్గా ఎంత దూరం ఉందో చూడండి. అంతే దూరం, అంత డిస్టెన్స్లో ఈ ఆరావళి పర్వతాలు అనేవి కూడా వాటి స్ట్రెచ్తో ఉన్నాయి. ఎంత లాంగ్ రేంజ్ కదా. అందుకే ఇవి 4 రాష్ట్రాల గుండా పోతున్నాయి. ఇక్కడ నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే అండి, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం కన్నా కూడా మీకు ఆ థీమ్ అర్థం కావాలి. అక్కడ ఎందుకు ప్రాక్టికల్గా జరుగుతున్న విషయము అనేది క్లారిటీ ఉండాలని ఇలాంటివి కూడా మధ్య మధ్యలో యాడ్ చేశానండి. వీలైతే ఈ ఫ్యాక్ట్స్ మీకు ఎక్కడైనా దొరుకుతాయి, ఏ నోట్స్ అయినా చూసుకోండి. బట్ ఫ్యాక్ట్స్ కాదన్నమాట నేను చెప్పాలనుకుంది. మీకు ప్రాక్టికల్గా విషయం అర్థం కావాలి. లేదనుకోండి మీరు ఇప్పుడు గ్రూప్ 1 లాంటి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్
లేకపోతే యూపీఎస్సీ లాంటి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్‌లో అక్కడ గాని మనం జీఎస్-2లో గాని, జీఎస్-3లో గాని ఇలాంటి ఇష్యూని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తే మీకు కాంప్రహెన్సివ్‌గా దాని గురించి ఐడియా ఉండాలి. అంతేగాని ఏదో వేగ్‌గా చిన్న చిన్న పాయింట్స్ కాదు కదా! సో, అందుకని జస్ట్ ఇలాంటివి నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాను కానీ ఫ్యాక్ట్స్ అనేవి. మీరైతే ఫ్యాక్ట్స్‌కి మాత్రం వేరే దాని మీదే డిపెండ్ అవ్వండి. బట్ నేను దాని వెనక ఏం జరుగుతుందన్న విషయాన్ని మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సరే. ఇప్పుడు డెజర్టిఫికేషన్ ఆపుతుందన్నాం కదా! డెజర్టిఫికేషన్ ఒకటేనా? ఇంకేమైనా చేస్తుందా అంటే క్లైమేట్ రెగ్యులేషన్ చేస్తుంది. ఎందుకు? క్లైమేట్‌తో మీరు 3 పదాలు వాడొచ్చు రిపీటెడ్‌గా. రెగ్యులేట్ చేయడము, క్లైమేట్ డివైడ్ గాను, క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి? శీతోష్ణస్థితిలో మార్పు. దీనికోసమే కదా మన కాప్ సిరీస్ ఇవన్నీ పెడుతున్నాం. కాప్ 1, కాప్ 2, కాప్ 3 ఇవన్నీ ఎందుకొచ్చాయి? క్లైమేట్ చేంజ్‌కి అగైనెస్ట్‌గానే కదా వచ్చింది. సో, ఈ క్లైమేట్ చేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? డెజర్టిఫికేషన్ నుంచే స్టార్ట్ అవుతుంది. అవునా? ఇదొకటి. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్‌లో మనం ఇంకొక విషయం ఎక్కడ చూస్తూ ఉంటాం అంటే బాగా ఫ్రీక్వెంట్‌గా వచ్చేసరికి ఎక్కడ? డీఫారెస్టేషన్. అడవులు తరిగిపోవడం. వీటికి ఉన్న సంబంధం అదంతా ఇంకో దాంట్లో మాట్లాడదామండి. ఎందుకంటే అది మళ్ళీ కంప్లీట్ టెక్నికల్ అవుతుంది. అవన్నీ వద్దు ఇప్పుడు. డీఫారెస్టేషన్ జరగడం వల్ల అంటే అడవులు అంతరించిపోతూ ఉండడం వల్ల క్లైమేట్ అనేది మార్పు చెందుతూ వస్తుంది. ఇక్కడ ఇదేం చేస్తుంది? ఇదొక బ్యారియర్ లాగా మీకు ఉండిపోయింది. ఈ బ్యారియర్ ద్వారా ఉండిపోవడం వల్ల ఇటు సైడ్ ఉన్న శీతోష్ణ స్థితిని ఇటు సైడ్‌కి కానీ, ఇటు సైడ్ ఉన్న శీతోష్ణ స్థితి కానీ ఇటువైపుకి కానీ వెళ్ళకుండా ఇదొక అబ్స్ట్రక్షన్ లాగా నిలబడి ఎక్కడున్న బయోడైవర్సిటీని, ఇక్కడున్న వాళ్ళని, ఇక్కడిని కాపాడుతూ ఉందన్నమాట. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ రీచార్జ్‌గా ఎందుకు అంటే ఇక్కడ ఒక యాక్టర్ మీరు ఇక్కడ సపోజ్ ఈ ఫిగర్ సరిగ్గా రాలేదు కానీ మీరు ఒక్కసారి థింక్ చేయండి. ఇప్పుడు ఇదొక మౌంటైన్ లాగా ఉందనుకోండి. మౌంటైన్ రిడ్జ్. సపోజ్ మీరు ఇక్కడ ఒక ఫిగర్‌ని అబ్జర్వ్ చేయండి. ఇది రిడ్జ్ అనమాట. ఇట్లా ఉన్నప్పుడు మీకు ఎట్లా చెప్పాను? ఇట్లా పవనాలు ఇలా వెళ్తూ ఉంటాయి. సౌత్ వెస్ట్ మాన్సూన్ అని చెప్పాను కదా! ఈ ప్లేస్‌లో కూడా కొంతవరకు వర్షాన్ని ఇస్తాయన్నమాట. ఈ ప్లేస్ అంతా. దానివల్ల ఏమైతుంది? అక్కడ వర్షపాతం అనేది నమోదవుతుంది. ఆ వర్షపాతాన్ని డిపెండ్ అయ్యే కొన్ని క్రాప్స్ పండుతున్నాయి. క్రాప్స్‌తో పాటు ఈ వర్షపాతం రావడం వల్ల ఏమైతుంది? ఇక్కడున్న గ్రౌండ్ వాటర్ ఇక్కడ గ్రౌండ్ లోపలికెళ్ళిపోయి ఆ గ్రౌండ్ వాటర్ అనేది రీచార్జ్ చేస్తూ వస్తుంది. అలా గ్రౌండ్ వాటర్ రీచార్జ్ అనేది జరుగుతుందనమాట. అందుకని ఇక్కడ గ్రౌండ్ వాటర్ రీచార్జ్ అని మాట్లాడాం. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ రీచార్జ్‌తో పాటు ఇదే పాయింట్‌లో వచ్చింది కాబట్టి మాట్లాడాం. కొన్ని రివర్స్ కూడా ఇవి ఇక్కడ పుడుతున్నాయనమాట. మామూలుగానే మీకు గుర్తుంటే గోదావరి అయినా, కృష్ణ అయినా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మీకు ఆరిజిన్ ప్లేస్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా! అదే విధంగా మౌంటైన్స్ అనేవి ఎప్పుడు కూడా రివర్స్‌కి జన్మస్థానాలే. అలా ఇక్కడ ఏమేమి రివర్స్ పుట్టుకొచ్చాయంటే చంబల్ రివర్ కానీ, సబర్మతి రివర్ కానీ, లూని చాలా చాలా ఇంపార్టెంట్ అండి లూని రివర్. మనకు ఇట్లా వెస్ట్ సైడ్‌కెళ్ళి ఫ్లో అయ్యి ఇక్కడ కలుస్తుందనమాట అరేబియన్ సీ. సబర్మతి రివర్ మన గాంధీ గారి క్విట్ ఇండియా టైంలో కూడా చదువుతాం సబర్మతి రివర్ గురించి. ఆ రివర్. వీటన్నిటికి కలిపి దీన్ని ఎందుకు అంటున్నాం? ఏమని పిలుస్తాం అంటే వాటర్ డివైడ్ లాగా కూడా వర్క్ చేస్తుంది ఇది అని చెప్పి మాట్లాడుతున్నాం అనమాట. ఇంకా ఏంటి? మీరొక్కరేనా ఉంటారు ప్రపంచం అంటే. అంటే మనుషులొక్కరేనా? మనుషులకు తప్ప ఈ భూమి ఇంకెవరికీ పనికిరాదా? లేదు. ఇంకా కూడా ఉన్నాయి కదా! మీతో పాటు ఈ భూమి మీద జీవరాశులు బతుకుతాయి. అంటే ఫ్లోరా ఉంటుంది, చెట్లుంటాయి, అలాగే ఫానా జీవజాతులుంటాయి. వీటితో పాటు హ్యూమన్స్‌గా మనము ఉండాలి. కానీ వాటికి లేనిది మనకున్నది ఏంటి? మన బ్రెయిన్. ఆ బ్రెయిన్‌ని పాజిటివ్‌గా వాడాలి. అంతేగాని ఇంకొకటి డిస్ట్రక్షన్ కోసం వాడకూడదు కదా! కాబట్టి మనం కాకుండా మిగతావి ఫ్లోరా, ఫానా అంటే బయోడైవర్సిటీ దాన్ని కూడా జీవ వైవిధ్యాన్ని కూడా కాపాడుతున్నాయి ఇవి. అంతే కదా! ఇటు సైడ్ చూస్తే మీరు థార్ డెజర్ట్ అన్నాం. డెజర్ట్‌లో ఎలాంటివి ఉంటాయండి? బ్రహ్మజముడు, నాగజముడు అంటే కాకస్ మొక్కలు ఇలాంటివి ఉంటాయి. మోరోవర్ ఇవన్నీ ఇక్కడున్న మొక్కలన్నీ ఏంటి? ఆ ఎడారి ప్రాంతాన్ని అడాప్ట్ చేసుకునే విధంగా అంటే వాటి యొక్క ఆకులు కూడా చూడండి చాలా చాలా చిన్నవిగా చిన్న చిన్న నీడిల్స్ లాగా ఎవాపరేషన్‌ని ఆపడానికి, తనని తాను కాపాడుకోవడానికి ఇలాగే ఉంటాయి మొక్కలన్నీ ఇక్కడ. మోరోవర్ అక్కడ యానిమల్స్ చూడండి క్యామెల్స్ ఎక్కువగా ఇక్కడ రేర్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మన కొన్ని వీడియోస్‌లో కూడా నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా! క్యాటిల్ రేరింగ్ గురించి. ఇక్కడ రైకా అనే ట్రైబల్ గ్రూప్ ఉంటుంది. ట్రైబల్ గ్రూప్ కన్నా కూడా దాన్ని పాస్టోరల్ కమ్యూనిటీ అనడం ఎక్కువ కరెక్ట్. పాస్టోరల్ కమ్యూనిటీ ఉంటుంది. ఆ కమ్యూనిటీలు ఎక్కువగా ఈ క్యామెల్ మీదే డిపెండ్ అయ్యి జీవనాన్ని కొనసాగిస్తుంటాయి అని మాట్లాడాం. ఎందుకు? అక్కడ వర్షపాతం తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు అగ్రికల్చర్ అనేది చేయలేరు. సో, అగ్రికల్చర్ బదులు వాళ్ళది ఒక జీవనోపాధి దేని మీద ఉండాలి? పశుపోషణ మీద ఉండాలి. ఆ పశుపోషణలో కూడా ఇది థార్ కదా! డెజర్ట్ లైక్ సిట్యుయేషను. మనిషి తాగడానికే నీళ్లు లేనప్పుడు మళ్ళీ వాళ్ళు పశుపోషణ ఎలా చేస్తారు? ఎలా అంటే ఏ యానిమల్స్ అయితే
ఈ ఎడారి కండిషన్‌ని తట్టుకొని నిలబడగలవో, అలాంటి పశువుల్ని పెంచడం వల్ల వాళ్ళు వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారనమాట. అవి ఏంటి ఇక్కడ స్పెషల్‌గా చెప్పుకోవాల్సింది క్యామెల్స్ గురించి చెప్పుకోవాలి. అలాంటి బయోడైవర్సిటీ ఉంటుంది. బట్ ఇటు సైడ్ చూడండి అలాంటి బయోడైవర్సిటీ కాదు. ఇది డిఫరెంట్ బయోడైవర్సిటీ ఉంటుందనమాట. నెక్స్ట్ అలాగే అడవులు. అడవులు ఎలాంటివి ఉంటాయి ఇక్కడ మాక్సిమం స్క్రబ్ ఫారెస్ట్‌లు కానీ, థోర్నీ బుషెస్ కానీ చిన్నగా ఎందుకంటే మిగతా వాటితో పోలిస్తే వర్షపాతం తక్కువ. మీరు ఈక్వటోరియల్ రీజియన్‌లో లేకపోతే ఈస్టర్న్ ఘాట్స్‌లో ఉన్నట్టు, వెస్టర్న్ ఘాట్స్‌లో ఉన్నట్టు ఫారెస్ట్ ఆరావళి పర్వతాల దగ్గర ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఇక్కడున్న వర్షపాతం ఎంత? ఇక్కడున్న వర్షపాతం ఎంత? చూసుకోవాలి గదా! నెక్స్ట్ ఎయిర్ క్వాలిటీని ఇక్కడ ఢిల్లీకి ఫస్ట్ మీరెప్పుడైనా చూడండి. పెద్ద ఇష్యూస్ ఎప్పుడు నవంబరు, డిసెంబర్ వింటర్ సీజన్ రాగానే ఎయిర్ పొల్యూషన్ మాట్లాడుతుంటాము. ఈ ఎయిర్ పొల్యూషన్ అంతో ఇంతో కేవలం ఈ ఆరావలిస్ వల్లే సేఫ్‌గార్డ్ అయింది. మీకు తెలుసా దాదాపు 380-400 యూనిట్స్ వరకు ఎయిర్ పొల్యూషన్ ఏక్యూ ఇండెక్స్‌లో నమోదైతూ ఉండిందంట ఢిల్లీలో. అంత వాస్ట్ ఎయిర్ పొల్యూషన్. మోరోవర్ ఈ పంజాబ్, హర్యానాలో ఒక ఐడియా ఉంటుంది కదా! అగ్రికల్చర్ ఎక్కువ. వీళ్ళ ఫార్మర్స్ ప్రొటెస్ట్ చూడండి. ఎక్కడి నుంచి వచ్చారు మాక్సిమం వాళ్ళందరూ? ఈ పంజాబ్, హర్యానా ప్రాంతాలని చెప్పాము. వీట్, నెక్స్ట్ రైస్ వీటి కల్టివేషన్ అప్పుడు స్టబుల్ బర్నింగ్ అనేది ఎప్పుడు మేజర్ ఇష్యూ. మీరు గమనిస్తే సుప్రీం కోర్ట్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ అడిగింది గుర్తుందా? ఎందుకు? ఇక్కడున్న ఫార్మర్స్ ఏంటి? మీకు గుర్తుంటే అగ్రికల్చర్ అంటే వాళ్ళు పంట హార్వెస్ట్ చేసిన తర్వాత మిషన్ ఏం చేస్తుంది? ఒక లెవెల్ వరకే ఈ క్రాప్‌ని కట్ చేయగలుగుతుంది. ఆ రిమైనింగ్ షూస్ ఇలాగే ఉండిపోతాయన్నమాట. వీటిని ఏం చేస్తారు మామూలుగా అయితే ఆ రైతు డబ్బులిచ్చి ఆ పంటలో ఉన్న ఇవన్నిటిని తొలగించాలి. కానీ ఇక్కడ ఇన్‌పుట్ కాస్ట్ ఎక్కువైపోతుంది. ఆపరేటింగ్ కాస్ట్ ఎక్కువైపోతుందని రైతు ఏం చేస్తున్నాడు? ఇదంతా వెళ్లి తగలబెట్టేస్తున్నాడు. ఆ తగలబెట్టడం వల్ల ఏమవుతుంది? స్మోక్ కాస్త ఫాగ్ కలిసి స్మాగ్ అయిపోయి అసలు విజిబిలిటీ లేకుండా యాక్సిడెంట్స్, ప్రాణాపాయానికి, ఆస్తి నష్టం ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. ఇట్లా పంజాబ్, హర్యానాలో ఇలాంటి అడ్వాన్స్ కండిషన్ ఉన్న ఈ టైంలో ఎంతో సపోర్ట్ చేస్తున్న ఈ ఆరావళికి డిస్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫారెస్టేషన్ రూపంలో అనమాట. నెక్స్ట్ ఇక్కడ డిఫారెస్టేషన్ కోసం ఎంత జరుగుతుంది? వీటి వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే ఎవరైతే ఈ డిస్టర్బెన్స్ కారణమయ్యాయో వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక అట్రాక్టివ్ ఎలిమెంట్ ఆరావళి పర్వతాల్లో ఉండాలి కదా! ఏంటి అది అంటే వాళ్ళేమన్నా పోయి డెజర్ట్ అరే ఎడారీకరణ చెందుతుంది భారతదేశం మనం ఆపాలని వాళ్ళేమన్నా కోరుకుంటారా? లేదే. పోనీ అక్కడున్న రివర్స్‌ని మనం ఏమన్నా తాగేయాలి, ఆ నీళ్ళని తెచ్చేసుకోవాలనుకుంటారా? కాదే. ఇంకేంటి? యాస్ ఇట్స్ ద ఆన్సర్. ఏంటది? మినరల్స్. అంతే. ఎకనామికల్‌గా డబ్బులు విషయాలు ఎక్కడుంటే అక్కడ ఆర్థిక లావాదేవీల్లోనే డిస్టర్బెన్స్‌లు వస్తుందనమాట. ఏంటి మినరల్స్. మీరెప్పుడైనా ఏమైనా ఇంటికి మార్బుల్స్ వేయాలన్నా అంటే చలువరాయి అంటాం కదా! మన పాలరాయి అని తెలుగులో పిలుస్తాం. అది కానీ, లైమ్ స్టోన్ గానీ, కాపర్ గానీ, జింక్ కానీ మీకు గుర్తుందా ఐవీసీ టైంలో మనం ఓల్డెస్ట్ సైట్ కాపర్‌కి ఏదని ఇంకొని మాట్లాడాం. K3 అని ఒక సైట్ గురించి కూడా మాట్లాడుతాం. ఎక్కడుంది? రాజస్థాన్‌లో ఉంది. ఇలాంటి చాలా 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 వాల్యుబుల్ మినరల్స్ అన్నీ ఈ ఆరావళి పర్వతాల్లోనే దొరుకుతున్నాయన్నమాట. ఎస్పెషల్లీ మీరు బాగా మీకు ఈజీగా అర్థమయ్యే పాయింట్ ఇక్కడ ఏంటి అంటే మార్బుల్స్. మీకు గుర్తుంటే ఎవ్వరైనా అడగండి మీ చుట్టుపక్కల ఇల్లు ఎవరైనా కట్టేవాళ్ళు గానీ వాళ్ళని చూడండి. మార్బుల్ అనేది ఎప్పుడు కూడా రాజస్థాన్‌కి సంబంధించిన ప్రాంతాల్లో వచ్చిన మార్బుల్‌కే ఎక్కువ క్వాలిటీ ఉంటుంది అని మాట్లాడుతుంటారు. అందుకే ఎక్కువ రాజస్థాన్ లీగల్‌గా ఎంతవరకు ఎక్స్‌పోర్ట్ చేసేదనేది వదిలేస్తే, ఇల్లీగల్‌గా ఎక్స్‌పోర్ట్ చేయడం చాలా ఎక్కువండి మార్బుల్. ఓకే. నెక్స్ట్ ఇంకేదన్నా మనకు మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ కూడా మాట్లాడదాం. కల్చరికల్‌గా ఏమైనా ఇంపార్టెంట్ సాంస్కృతికపరంగా ఉంటే ఇక్కడ హైయెస్ట్ పీక్ ఏంటంటే గుర్షిగర్. ఆ ప్రాంతం అంతా ఈ మౌంట్ అబు ప్రాంతంలో ఇది ఎక్కువగా దిల్వారా గుహాలని పిలుస్తుంటారు. అంటే జైన్స్‌కి ఎక్కువ ఇంపార్టెంట్ టెంపుల్స్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ యునెస్కో సైట్స్ ఉన్నాయి ఇక్కడ. అది మాట్లాడాలి. ఒకవేళ మీరు ఆన్సర్ రాస్తున్నారు స్క్రిప్ట్‌లో అంటే. నెక్స్ట్ యూఎన్‌సీసీడీ గురించి కోట్ చేయండి. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ కంబాట్ ఆఫ్ డెజర్టిఫికేషన్ దాని గురించి, కాప్ గురించి మాట్లాడండి. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ గురించి ఇలాంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ కూడా ఏమేమి చెప్తున్నాయి వీటి గురించి అన్నది కోట్ చేస్తూ మాట్లాడండి. సరే. ఇప్పటిదాకా మీకేంటి ఆరావళి పర్వతాలు ఎక్కడున్నాయో తెలిసింది. ఆరావళి పర్వతాల వల్ల యూజ్ ఏంటో అర్థమైంది కదా! మరి ఆరావళి పర్వతాలకు సంబంధించి
అసలు ప్రాబ్లం ఏంటి అన్న విషయాన్ని చూద్దాం. దానికన్నా ముందు ఎక్స్‌క్లూజివ్‌గా ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనివల్ల ఉన్న యూజ్ ఏంటో చూద్దామండి. ఏంటి అంటే రేర్ ఎర్త్ మెటల్స్ అండి. రేర్ ఎర్త్ మెటల్స్ సంబంధించి ఇండియా ఏం చేసింది ఇప్పటికి ఒక పాలసీ తీసుకొచ్చింది. ఏంటి? రాబోయే 9 సంవత్సరాల్లో భారతదేశం సెల్ఫ్ సఫిషియెంట్‌గా ఉండబోతుంది అని చెప్పి. సో, ఆ పాలసీకి తగినట్టుగా రేర్ ఎర్త్ మెటల్ అన్వేషణ అనేది సాగిస్తూ ఉంది. మోరోవర్ కాపర్ ఈ రాగి ప్రతి ఎలక్ట్రికల్ ఐటెమ్‌లోనూ వాడుతూ ఉన్నాం. అవునా? సెమీ కండక్టర్స్ నుంచి ప్రతి దాంట్లో. ఒకప్పుడు కాపర్‌ని ఇండియా ఏం చేసేదంటే సెల్ఫ్ సఫిషియెంట్‌గా ప్రొడ్యూస్ చేసేది. కానీ ఇంతకుముందు ఎక్స్‌పోర్ట్ కూడా చేసేది. బట్ ఇప్పుడేంటిది ఇంపోర్ట్ చేసుకుంటుంది కాపర్‌ని. నెక్స్ట్ శాండ్ విషయానికొస్తే శాండ్ మాక్సిమం మన రివర్ బెడ్స్ అంటే మన డెల్టా ఏరియాకి ఇక్కడ చూడు రివర్స్ ఎక్కడుంటే అక్కడ. ఇంతకుముందు శాండ్ ఉండేది. బట్ ఇప్పుడు శాండ్ న్యాచురల్ రిసోర్స్ అనే దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసి లాస్ట్‌కి రోబో శాండ్ అని చెప్పి ఈ మిల్ స్టేషన్స్ మీకు ఎక్కడైనా ఐడియా ఉంటే ఒకసారి చూడండి. అక్కడే అగ్రిగేట్స్‌ని చిప్స్‌గా ఉంటాయి కదా! ఆ చిప్స్ పోగా చిన్న ముక్కలైపోయి ఉంటుంది. ఆ ముక్కల్ని తీసుకొని అదే రోబో శాండ్ అని పేరు పెట్టి దాన్ని కన్‌స్ట్రక్షన్‌లో యూజ్ చేస్తామన్నమాట. అంటే శాండ్‌లో కూడా కొరత కనిపిస్తుంది. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది గ్రానైట్. మీకు ఏపీ వాళ్ళైతే మీకు ఇంకా బాగా క్లారిటీ ఉంటుంది. గ్రానైట్ అనేది ఎక్కువగా ప్రకాశం దగ్గర ఆహ్, చీమకుర్తి గ్రానైట్ అని ఉంటుందండి. అది వరల్డ్ ఫేమస్ గ్రానైట్. ఎందుకు అది వరల్డ్ ఫేమస్ అంటే దానికున్న టెక్స్చర్ అలాంటిదనమాట. అంత స్ట్రాంగ్ డ్యూరబిలిటీ ఉన్న గ్రానైట్ అని చెప్పి ఇది ఫేమస్. ఈవెన్ కోల్‌ని గూడా చూడండి. మన వాళ్ళు ఎంత ప్రాబ్లమాటిక్ ఫేస్ చేస్తున్నారు. కోల్ రిజర్వ్స్‌లో కానీ, మన దగ్గరేమో రిజర్వ్స్ లేవు. మోర్ ఓవర్ ఉన్న వాటినేమో ఎక్స్ట్రాక్ట్ చేసేస్తున్నాము. అన్నిటికన్నా ముందు ఇది ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేయాలి. దానివల్ల మన దగ్గర ఉన్న లేబర్‌కి చాలా చాలా ఇబ్బందులు, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ వస్తున్నాయి. సో, మన వాళ్ళేంటి ఇంపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజులని ఇంపోర్ట్ చేస్తారు? సో, అందుకని దానికి ఆల్టర్‌నేట్‌గా ఇండియా ఏం చేసింది? న్యూక్లియర్ ఎనర్జీని తీసుకొచ్చి దానికోసం ఆల్రెడీ ఫాస్ట్ బ్రీడెడ్ రియాక్టర్‌ని కూడా ఆన్ ద ప్రాసెస్‌లో పెట్టింది. ఈవెన్ దీనికి ప్రత్యామ్నాయంగా ఇండియా ఒకటే కాదు. జపాన్ గూడా న్యూక్లియర్ ఎనర్జీ వైపు వెళ్ళిపోయింది. ఎందుకు అంటే రెన్యూవబుల్ ఎనర్జీని పెంచడానికని. లైక్ విండ్, సోలార్, హైడల్ ఎలా పెంచుతున్నారో న్యూక్లియర్‌ని గూడా పెంచాలని జపాన్ గూడా స్టార్ట్ చేసింది. ఎందుకు? ఫుకుషిమా యాక్సిడెంట్ తర్వాత వాళ్ళు జపాన్ న్యూక్లియర్‌కి సంబంధించిన ఎనర్జీని చాలా వరకు డిస్కరేజ్ చేశారు. బట్ ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ కోసం మళ్ళీ న్యూక్లియర్ ఎనర్జీ వైపు వాళ్ళు కూడా మళ్ళారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే, అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఇన్ని పాయింట్స్ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, డెవలప్‌మెంట్ వైపుగా అడుగులు వేయాలి. మనం మన సెంటిమెంట్సో, ఎమోషన్సో కాదు. మనకు ఎకానమీ గూడా ఇంపార్టెంటే ఎన్విరాన్మెంట్‌తో పాటు. సో, ఈ ఎకానమీ డెవలప్ అవ్వాలంటే దానికి కావాల్సిన రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి? డెఫినెట్‌లీ వాటి యొక్క రిజర్వ్స్ ఎక్కడ? అంటే మౌంటైన్స్. కాబట్టి ఇవన్నీ మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే మనం మౌంటైన్స్‌కెళ్ళి ఈ న్యాచురల్ రిజర్వ్స్‌లోకెళ్ళి మనం ఈ మినరల్స్ అనే వాటిని తీసుకురావాలి. అప్పుడే ఈ మినరల్స్‌ని రా మెటీరియల్‌గా వాడి మనిషికి కావాల్సిన లైఫ్‌ని సింప్లిఫై చేయగలం కదండీ! అలా లేకుండా మినరల్స్ అని రిజర్వ్‌లో పెట్టుకున్నంత మాత్రాన ఏం యూజు అని మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు ఇవన్నీ అంటే కార్పొరేట్ సెక్టార్ వాళ్ళు. ఎందుకు అంటే ఈ మైనింగ్ చేసేదెవరు అంటే కార్పొరేట్ వాళ్ళేననమాట. ఇక్కడొస్తోంది క్వెషన్. ఏమని వస్తుంది క్వెషన్ అంటే ఎక్కడ మాక్సిమం ఇందాక మీకు చెప్పినట్టు ఇండియా మ్యాప్‌లో మీరు గమనిస్తే ఫస్ట్ థింగ్ వెస్టర్న్ ఘాట్స్ దగ్గర ఇదే టైప్ ఆఫ్ క్వెషన్ వచ్చింది. నెక్స్ట్ ఈస్టర్న్ ఘాట్స్‌లో గూడా గొడవ ఉంది ఇదే. నెక్స్ట్ మధ్యప్రదేశ్‌లో, మహారాష్ట్రలో, ఛత్తీస్‌గఢ్‌లో, జార్ఖండ్‌లో ఎక్కువ మాక్సిమం ఒరిస్సా కూడా అండి. ఒరిస్సా కూడా. ఈ ప్లేసుల్లో మాక్సిమం ఇన్‌స్టెన్స్‌లు ఏమని వస్తున్నాయంటే డెవలప్‌మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ అంటే అభివృద్ధి అలాగే పర్యావరణం మధ్యన ఎప్పుడు డిస్టర్బెన్స్ జరుగుతున్నట్టుగా కాన్ఫ్లిక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ దేనికి సంబంధించి అంటే డీఫారెస్టేషన్‌కి సంబంధించి. అంటే ఇక్కడంతా అడవులనేవి తరిగిపోతున్నాయి. సో, దానికి సంబంధించింది ఎప్పుడు న్యూస్‌లో ఉంటూనే ఉంటుంది. ఈవెన్ మన వింధ్య సాత్పురా పర్వతాలు గూడా ఎప్పుడు న్యూస్‌లో ఉంటాయన్నమాట. ఈ మైనింగ్ విషయం. సో, ఇప్పుడు ఇష్యూ ఏంటి అని చూస్తే మనం ఒకసారి మీకు 4 స్టేట్స్ గుండా ఈ ఆరావళి పర్వతాలు వెళ్తూ ఉంటాయన్నాం కదా! దాంట్లో ఒక స్టేట్ ఏంటంటే రాజస్థాన్. రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే, అవును కదా! వీళ్ళు చెప్పేది కరెక్టే. మనకు మరి రిసోర్సెస్ ఎక్కడి నుంచొస్తాయి అంటూ మైనింగ్‌కి అనుమతిస్తూ
లైసెన్స్ అనే వాటిని ఇష్యూ చేసిందనమాట. సో, ఈ లైసెన్స్ ఇష్యూ చెయ్యంగానే చాలా పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఈ మైనింగ్ అనేది చాలా చాలా హ్మ్, వాస్ట్ రీజియన్‌లో జరుగుతూ ఉందనమాట. దీనివల్ల ఇప్పుడు నేను చెప్పాను గదా! ఏవైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో, ఆ అడ్వాంటేజెస్ అన్ని లేకపోగా పర్యావరణం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకని ప్రజలందరూ క్వెషన్ చేయడం స్టార్ట్ చేసింది. సో, ఆటోమేటిక్‌గా విషయం ఎక్కడికెళ్తది? జ్యుడిషియరీ దగ్గరికెళ్తుంది. అప్పుడు సుప్రీం కోర్ట్ ఇన్వాల్వ్ అయిందంట. సుప్రీం కోర్ట్ వచ్చేసి, సరే మీరేమంటున్నారు? డెవలప్‌మెంట్ ఉండాలి అంటున్నారు. ప్రజలేమంటున్నారు? పర్యావరణం దెబ్బతింటుంది అంటున్నారు. సో, ఇప్పుడు మా దగ్గరికొచ్చారు గదా! మేము వింటాం. కొంచెం వెయిట్ చేయండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికెళ్ళింది. ఏంటి బాబు విషయం వాళ్ళంతా ఇంత చెప్తున్నారు. మరి నీ స్టాండ్ ఏంటి? మీ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? మీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. బాబు ఆన్సర్ చెప్పు. నువ్వే కదా ఇప్పుడు చెప్పాలి. చెప్పు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 22 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, 3 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. యునెస్కో సైట్స్ 2 ఉన్నాయి. చిత్తోర్బర్గ్, కుమల్బర్గ్ అనేసి ఇవన్నీ ఉన్నాయి. అంటే నేషనల్ వైడ్‌గానే కాదు, ఈ ప్లేస్ అనేది ఇంటర్నేషనల్ వైడ్‌గా కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. మరి ఇలాంటప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు మైనింగ్ చేస్తాం ఇవన్నీ అంటే అవ్వదు కదా! ఇంత పెద్ద గ్రీవెన్స్ వచ్చిందంటే మరి పబ్లిక్ ఏం చెప్తున్నారో కూడా వినాలి కదా! ఎందుకంటే వాళ్ళు కదా అక్కడ లోకల్ కమ్యూనిటీ. సో, చెప్పండి అని చెప్పి సుప్రీం కోర్ట్ ఎవరిని అడిగింది అంటే సెంట్రల్ గవర్నమెంట్‌ని అడిగింది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, సరే సార్ మీరు చెప్పారు కదా! మేము చేస్తాము అని చెప్పి ఒక కమిటీని అపాయింట్ చేశారు. ఏంటి కమిటీ అంటే సీఈసీ, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ. ఈ కమిటీ ఏంటంటే ఒక సైంటిఫిక్ అనాలిసిస్ మొత్తం చేసి ఈ వెస్టర్న్ ఘాట్స్ మీద తన రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఏమని సబ్మిట్ చేసిందంటే, ఇప్పుడు రాజస్థాను, లేకపోతే గుజరాత్, హర్యానాను, పంజాబ్ లేకపోతే ఢిల్లీలో వెళ్ళి వాటికంటూ వాడు ఒక్కొక్క డెఫినిషన్ ఆరావళి పర్వతం అంటే ఇది. సో, ఆరావళి పర్వతానికి ఈ లైన్ ముందు మైనింగ్ చేయొచ్చు. ఈ లైన్ తర్వాత మైనింగ్ ఇలాంటివన్నీ వద్దు. అందరికీ ఒక కామన్ డెఫినిషన్ ఇస్తాము అని చెప్పింది. ఓకే. ఇవ్వండి బాబు ఆ కామన్ డెఫినిషన్ ఏంటో అని చెప్పి సుప్రీం కోర్ట్ అనింది. ఇస్తాం సార్ అని చెప్పింది సీఈసీ అనమాట. ఇక్కడ చూడండి. ఇప్పుడు సీఈసీ ఏం చెప్పింది అన్నది కొంచెం సింపుల్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఏం చెప్పింది అంటే, ఏదైనా పర్వతం కానీ 100 మీటర్ల కన్నా ఎత్తుందనుకోండి, అది ఆరావళి పర్వతం కింద కన్సిడర్ చేయాలి. అక్కడ మీరు మైనింగ్ చెయ్యకూడదు. సరే అని చెప్పి బిజినెస్ అంటే కార్పొరేట్ సెక్టార్ వాళ్ళు చెప్పారనమాట. సరే బాగుంది. ఇంకొకటి రేంజ్. సరే మీరు ఒక్కటే తీసుకున్నాం మేము 100 మీటర్లని మీరు మళ్ళీ పోయి ఇంక అన్నీ కొట్టేస్తారేమో అట్లా కాదు. ఇప్పుడు 2 ఉంటాయి ఏదైనా పర్వతాలు. ఈ రెండిటి మధ్య దూరం కానీ 500 మీటర్ల కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఆ ప్లేస్ కూడా ఈ ఆరావళి కిందనే కన్సిడర్ చేస్తాం. సో, మీరక్కడ గూడా ఎలాంటి ఇది మైనింగ్ యాక్టివిటీస్ చేయకూడదు అని చెప్పింది. సరే సార్ మీరేం చెప్తే మేము అదే చేస్తాము అని చెప్పి చాలా బుద్ధిమంతుల్లాగా ఈ కార్పొరేట్ సెక్టార్స్ చెప్పారనమాట. ఇప్పుడు మరి ప్రాబ్లమ్ ఏముంది? సుప్రీం కోర్ట్ గూడా ఏమనింది? అవును వాళ్ళు బానే చెప్పారు గదా! 100 మీటర్లు అబోవ్ ఉంటే అవన్నీ ఆరావళి పర్వతాలే గదా! సో, 100 కన్నా ఎవరైతే చిన్నగున్నాయో వాటినే గదా వాళ్ళు తీసేస్తామంటున్నారు. అంటే ఫారెస్ట్‌ని క్లియర్ చేసుకుంటామన్నారు. మరి ప్రాబ్లమ్ ఏముందండి అని చెప్పి సుప్రీం కోర్ట్ కూడా సీఈసీని చెప్పిందని ఓకే అని చెప్పిందనమాట. అప్పుడు స్టార్ట్ అయిందండి ప్రాబ్లమ్. సుప్రీం కోర్ట్ ఎప్పుడైతే ఈ సీఈసీ చెప్పిందని యాక్సెప్ట్ చేసిందో, అప్పుడు పెద్ద మొత్తంలో ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. ఎందుకు అంటే దాదాపు అంటే మోర్ దాన్ 600 కిలోమీటర్స్ పైన ఈ ఆరావళి పర్వతాలు లెంత్ ఉంది అని చెప్పాను కదా! ఈ లెంత్‌లో దాదాపు 1200 మీటర్ల కన్నా ఎత్తున్న పర్వతాలు గూడా ఉన్నాయి. కానీ 90% ఆఫ్ ద హిల్స్ 100 మీటర్స్ కన్నా తక్కువున్నాయి. అంటే దాదాపు 90% ఆరావళి పర్వతాలని లీగల్‌గా మైనింగ్ చేసుకోవడానికి సుప్రీం కోర్ట్ పర్మిషన్ ఇచ్చిందా అని చెప్పి ఈ ప్రొటెస్ట్ అనమాట. మీకు ఇంకొంచెం క్లారిటీగా అర్థం కావడానికి మీకు ఈఫిల్ టవర్‌ని తీసుకున్నానండి. కొంచెం సింపుల్‌గా అర్థమవుతుందని. ఈఫిల్ టవర్‌ని మీరిక్కడుండి చూసారనుకోండి, ఇక్కడ సపోజ్ మీరు నిలబడుకున్నారనుకోండి, అప్పుడు అమ్మో! ఈఫిల్ టవర్ ఎంత హైట్ ఉందిరా బాబు! 1083 మీటర్లా అనుకుంటాం. అవునా? ఇక్కడి నుంచి చూస్తే. అదే ఈఫిల్ టవర్‌ని ఇక్కడ వరకు ఎళ్లి ఇక్కడి నుంచి చూస్తే ఏమనుకుంటారు? ఇక్కడున్న పర్సను దాదాపు దీన్ని ఒక పెద్ద బిల్డింగ్ లాగా చూస్తాడు. అవునా? మరి ఇక్కడున్న పర్సన్ ఓకే. ఇది హైయెస్ట్ బిల్డింగే అనుకుంటాడు. అవునా? మరి
ఈఫిల్ టవర్ హైట్ ఎంత అంటే ఏమవుతుంది? ఇక్కడి నుంచి ఇక్కడికవుతుంది. అవునా? కానీ మన సీఈసీ గాని, ఆ సీఈసీ చెప్పిందని సుప్రీం కోర్ట్ ఎక్కడి నుంచి చూస్తుందంటే, ఇక్కడి నుంచి వస్తున్నాయన్నమాట. అంటే ఇక్కడి నుంచి ఉన్నదే హైట్, ఈ రిమైనింగ్‌ది మీకు అవసరం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. దాన్ని ఈ ఫిగర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చూస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఇది ఒక ఎలివేషన్ సెక్షన్ అనుకోండి. మన ఆరావళి పర్వతాలు. ఆరావళి పర్వతాల్ని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కౌంట్ చేస్తే 170 మీటర్లొచ్చింది. కానీ ఈ పాయింట్ నుంచి ఇక్కడికి కొలిస్తే 90 మీటర్లు మాత్రమే వచ్చింది. ఇప్పుడు సీఈసీ ఏమంటుందంటే, ఇదిగోండి ఈ లైన్ నుంచి కొలిస్తే ఎంతొచ్చింది? 90 మీటర్లే కదా వచ్చిందిది. కాబట్టి ఇది మీరు తవ్వేయొచ్చు అని చెప్పి చెప్తుందనమాట. కానీ పబ్లిక్ ఏమంటున్నారంటే, అదేంటండి మీరు ఇక్కడి నుంచెళ్ళి ఇది 100 మీటర్ల లోపలుందని తవ్వేస్తామంటున్నారు. అట్లా కాదు గదా! ఇదిగోండి ఈ పాయింట్ ఇది ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్‌ని మీరు కన్సిడర్ చేయాలి అని చెప్పి పబ్లిక్ చెప్తున్నారు. ఎందుకు అంటే, మీరు ఇండియాలో కూడా చూడండి ఈవెన్ రైల్వే బోర్డ్స్, సైన్ బోర్డ్స్ కానీ, లేకపోతే ఎక్కడైనా సివిల్ ఇంజినీర్స్ అయితే సర్వేస్ చేసేటప్పుడు కానీ, ఇంకా ఇంపార్టెంట్ కెనాల్ వర్క్స్ కానీ ఇక్కడ అన్నిటి దగ్గర బెంచ్ మార్క్ అని ఉంటుంది. ఆ బెంచ్ మార్క్ ఎలా తీసుకుంటారంటే మీన్ సీ లెవెల్, ఎంఎస్ఎల్ వాల్యూ తీసుకుంటారు. ఇంతకుముందు కరాచీ దగ్గర ఉండేది ఆ వాల్యూ అనేది. దాన్ని మన వాళ్ళు బాంబేకి షిఫ్ట్ చేసుకొని బాంబేని బెంచ్ మార్క్‌గా తీసుకొని అక్కడి నుంచి మీన్ సీ లెవెల్‌ని కడుతున్నారన్నమాట. సో, అలా ఈ మీన్ సీ లెవెల్‌ని తీసుకుంటే మనకేంటి ఇది పాయింట్ అనేది. కానీ మన సీఈసీ వాళ్ళు చెప్పేదేంటంటే లోకల్ ప్రొఫైల్ నుంచి తీసుకోవాలి అని. ఇప్పుడు చెప్పండి ఎక్కడ ఇష్యూ స్టార్ట్ అయింది? ఎక్కడ ఎవరి వైపు న్యాయం ఉందో అని చెప్పి, ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? దీన్ని బట్టి మీకు క్లియర్‌గా ఏం అర్థమైందండి? కేవలం కొంతమంది లాభాపేక్ష కోసం మాత్రమే మీన్ సీ లెవెల్‌ని తీసేసి లోకల్ ప్రొఫైల్ అని చూపించి, దాని కింద మాక్సిమం ఏరియాని మైనింగ్ చేసుకోవడానికి తీసుకొచ్చిన ఒక రిపోర్ట్ అన్నట్టు అర్థమైతుంది కదా! దానికి సంబంధించిన టైమ్ లైన్‌ని ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. ఓల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ 2 బిలియన్ ఇయర్స్ అగో మన ప్రీ కాంబ్రియన్ ఎరాకి దానికి సంబంధించింది మన ఆరావళి పర్వతాలు. దానికి సంబంధించి సుప్రీం కోర్ట్ కూడా ముందు కూడా అలిగేషన్ జరుగుంటే ఈ ఎంపీఎస్ఎం ప్లాన్ తీసుకోండి అని ఉంది. అంటే మేనేజ్మెంట్ ప్లాన్ ఫర్ సస్టైనబుల్ మైనింగ్. మైనింగే కానీ అది సస్టైనబుల్‌గా ఉండాలి అని చెప్పారన్నమాట. 2002లో రాజస్థాన్ దీనికి సంబంధించి హిల్‌కి డెఫినిషన్ తీసుకొచ్చింది. అది రిచర్డ్ మార్ఫే ల్యాండ్ ఫార్మ్ అనే దాని పేరు మీద తీసుకొచ్చింది. 2024లో ఇది కోర్ట్ చేశారు. సుప్రీం కోర్ట్‌లో ఒక పిల్ చేశారనమాట. వేసినప్పుడు సీఈసీ రికమెండేషన్స్ అడిగింది. దానికి సంబంధించిన ఎంపవర్డ్ కమిటీ ఇప్పుడు ఇచ్చిన రికమెండేషన్స్ గురించి పబ్లిక్ మాట్లాడుతున్నారనమాట. మీకు అర్థం చేసుకోవాలండి. చాలామంది ఏమంటున్నారంటే, ఈ 100 మీటర్లు చెప్పారు కదా! 100 మీటర్ల కన్నా మేము ఎత్తులేము కాబట్టి మమ్మల్ని అందరూ అంటే ఆ పర్వతాలన్నిటిని డిఫారెస్టేషన్ చేయాలి. దానికి ఓకే అని చెప్పింది సుప్రీం కోర్ట్ అని మాత్రమే ఈవెన్ లైక్ వాట్ టు సే పబ్లిక్ మీడియా లైక్ పెద్ద పెద్దవి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇవి మాట్లాడుతుంది. కానీ అది కాదు ఇంపార్టెంట్ థింగ్ అక్కడ. 100 మీటర్ల కన్నా తక్కువ ఉన్నటువన్నీ అని చెప్పింది. కానీ ఎలా చెప్పింది ఈ 100 మీటర్ల కన్నా తక్కువ అనేదాన్ని? అక్కడ బేస్ లైన్‌ని మార్చేసింది. ఆ విషయాన్ని గమనించాలనమాట. ఎక్కువ ఏరియాని మైనింగ్ కిందకి తీసుకురావడానికి చేసిన ఒక టెక్నికల్ చేంజ్ ఇదంతే. అంతకు తప్పేం లేదు. లైక్ బడ్జెట్‌ని ఎలా అయితే ఆహ్, మన ఈవెన్ మన కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి బడ్జెట్ ఏంటి, ఎక్కడ అని చదువుతున్నాం గానీ, కానీ మన దేశం బడ్జెట్, మన దేశంలో వచ్చే డబ్బులు మిగతా జనాలందరికీ అర్థమవుతుందా? లేదు కదా! అర్థం కాకుండా కొన్ని మ్యానిపులేషన్స్ ఎలా చేస్తారో, అలా చేసిన ఒక చిన్న మ్యానిపులేషన్ లాగా ఇది చూడాలండి మనం. ఎందుకంటే ఎవరి ఆహ్, ఎవరి యొక్క మెప్పు కోసం ఇలా గవర్నమెంట్ పనిచేస్తుంది అన్నది మీరిక్కడ క్వెషన్ చేసుకోగలగాలి యాస్ ఎ బ్యూరోక్రాట్. ఇక్కడ ఆఫ్రికాస్ గ్రేట్ గ్రీన్ వాల్ గురించి కూడా మాట్లాడానండి. ఎందుకంటే మన ప్రభుత్వం ఆరావలిసిని అలా వదిలేసిందా? ప్రభుత్వం ఏం ఇనిషియేటివ్ తీసుకోలేదా అంటే, లేదు ప్రభుత్వం తీసుకుంది దీనికి సంబంధించింది. ఎందుకంటే ఆఫ్రికాలో ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ మనోళ్ళు చూసారనమాట. ఎందుకంటే అక్కడ కూడా సహారా డెజర్ట్ ఉంది కదా! ఎలా అయితే డెజర్టిఫికేషన్ ఇంక్రీజ్ అయిపోతుందో అలా వదిలేస్తే మన ఇండియా కూడా ఎడారీకరణ అయిపోతుందేమో అని చెప్పి మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఆరావళి గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. అదేంటంటే దాదాపు 1400 కిలోమీటర్ లెంగ్త్‌కి 5 కిలోమీటర్ల విడ్త్ ఇలా ఒక వాల్‌ని కట్టాలి. దానివల్ల 2027కి దాదాపు 1.1 అంటే 11,00,000 హెక్టార్ల భూమి ఎడారీకరణ కాకుండా కలుగుతాము అని ఈ మన భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ అనమాట. అంటే అంత ఇంపార్టెంట్‌గా భారత ప్రభుత్వం కూడా చూస్తుంది. కానీ ఈరోజు ఎందుకు సీఈసీ రిపోర్ట్ ఇలా ఉంది? ఎవరి మేలు కోసం ఇవన్నీ చేస్తుంది?
చూడండి దీనివల్ల వచ్చే అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి పేపర్ క్లిప్పింగ్స్ తీసుకున్నవండి ఇవన్నీ చూడండి. ఒకసారి ఏమంటున్నాడు, మైనింగ్ రంపాంత్ ఎక్కడంట, దాదాపు 1650 స్క్వేర్ కిలోమీటర్స్లో ఆఫ్ ఆరావళి ఏరియా వేర్ ఇల్లీగల్ మైనింగ్ వాస్ యాక్టివ్ ఇన్ 2019. చూసారా, 2.2% 2019లో ఉన్నింది. ఇది కాస్త ఆఫ్ ద హిల్స్ విల్ బి టేకెన్ అప్ ఫర్ మైనింగ్ బై 2059. 3.5% కంటే 1650 నుంచి 2600 స్క్వేర్ కిలోమీటర్లకి ఇది ఈ మైనింగ్ అనేది పెరిగిపోతుంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారన్నమాట. రిసీడింగ్ హిల్స్ ఏమంటున్నారు, ఆఫ్ ద టోటల్ ఫారెస్ట్ ల్యాండ్ ఇన్ ద అరావళి వాస్ ఫ్లాటెండ్ బిట్వీన్ 1975-2019. ఈ దాదాపు ఒక 40-50 సంవత్సరాల్లో 7.6% అనేది అడవులు తగ్గిపోయిందంట ఇంతకు. ఇక్కడ చూడండి 2059 వచ్చేసరికి దాదాపు 21% ఆరావళి పర్వతాలు అనేవి డిఫారెస్టేషన్ కిందకి వెళ్ళిపోతుంది, డిగ్రేడ్ అయిపోతాయి అని మాట్లాడుతుంది. ఇలా గవర్నమెంట్ మీద ఎక్కువ అలిగేషన్స్ వస్తున్న టైంలో గవర్నమెంట్ ఏమంటుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఎస్పెషలీ కంప్లీట్గా బ్యాన్ చేస్తాం మేము న్యూ మైనింగ్ లీజెస్ ఏవైతే ఉంటాయో అని చెప్పి మన మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పారనమాట. నెక్స్ట్ గవర్నమెంట్ ఇంకా ఏం క్లెయిమ్ చేస్తుందంటే, ఆరావళి ప్రొటెక్షన్ అనేది ఇంటాక్ట్, దానికి మేము కట్టుబడి ఉన్నాము, ఖచ్చితంగా మేము దాన్ని ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్పి. 90% ఆఫ్ ద ఆరావళి ఏరియా విల్ రిమైన్ ప్రొటెక్టెడ్. మీరు చెప్తున్నారు కదా 90% ఆఫ్ ద ఆరావళి పర్వతాలని ఇవన్నీ ఇట్లా డిఫారెస్టేషన్కి మైనింగ్కి వెళ్ళిపోతాయని కాదండి, ఓన్లీ వెరీ స్మాల్ ఫ్రాక్షన్, ఎంత అప్రాక్సిమేట్లీ 0.19% ఆఫ్ ద టోటల్ ఏరియా కుడ్ బి ఎలిజిబుల్ ఫర్ మైనింగ్ సబ్జెక్టెడ్ టు స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అంటున్నారు. నేను ఇవన్నీ కంప్లీట్గా చదవట్లేదండి, మీకు కావాలంటే వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఇంపార్టెంట్ పాయింట్ మాత్రమే కోట్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ ఇప్పటికి ఎక్కువైపోయింది. స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఇన్ గుజరాత్, అక్కడ దీనికి గుజరాత్ సపోర్ట్ చేస్తుంది. దేనికి, ఇలా మైనింగ్ యాక్టివిటీస్ ఏవైతే చేస్తున్నారో వాటికి అగైనెస్ట్గా చేస్తున్న మూమెంట్స్కి సపోర్ట్. అంటే మేము కమర్షియల్ మైనింగ్ ఏదైతే ఉందో దాన్ని మేము అలౌ చేయమండి, ఆరావలసిని కాపాడడానికి మా యొక్క మెయిన్ ఎజెండాని తీసుకుంటాము అని మాట్లాడుతుంట. ప్రొటెక్షన్ అనేది మాకు ఫస్ట్, డెఫినిషన్ని క్లారిఫై చేస్తాము, న్యూ లీజెస్ ఏముంటాయో అవన్నీ ఆపేస్తాము, ఇవ్వము, కర్బింగ్ ఇల్లీగల్ మైనింగ్ ఏదైతే ఉందో దాన్ని మేము కట్ చేస్తాము, గ్రీన్ ఇనిషియేటివ్ తీసుకొస్తాము అని గవర్నమెంట్ తరపున తన పాయింట్స్ అన్నీ చెప్తుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మనం మాట్లాడేది ఏంటి, పబ్లిక్ కన్సర్న్, ఇవన్నీ మీరు బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ వినాలి యాజ్ ఎ బ్యూరోక్రట్ కాబట్టి ఇది తెలుసుకుంటున్నారు మీరు. కానీ ఇలాగే పోయి మీరు ఇంటర్వ్యూలో చెప్పడం కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే క్రిటిసిజం ఏముంది అని అందరూ క్రిటిసైజ్ చేస్తున్నారు. సో క్రిటిసిజం కాదు, మిమ్మల్ని మ్యాక్సిమం ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మరి యాజ్ ఎ బ్యూరోక్రాట్ మీరు ఎలా కన్వే చేస్తారు, ఎలా కన్విన్స్ చేస్తారు ప్రజల్ని, మీ స్టాండ్ ఏంటి, మీ స్టాండ్ ఏమై ఉండాలి, గవర్నమెంట్ స్టాండ్ ఏమైంటో అదే మీ స్టాండ్ అయి ఉండాలి. సో గవర్నమెంట్ ఎలా చెప్తుంది పాలసీ పరంగా అన్నదానికి మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ ఏం చెప్తుందో తెలుసుకోవాలి. బట్ మనకు సబ్జెక్ట్ అర్థం కావాలి కాబట్టి క్రిటిసిజం తెలుసుకోవాలి. క్రిటిసిజం ఏముంది, ఇల్లీగల్ మైనింగ్ ఈజ్ ద ఫ్లాగ్షిప్ క్రిటిసిజం అనమాట. నెక్స్ట్ వైలేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆర్డర్స్, ఇప్పుడు 2002లో కేసు ఫైల్ అయింది అన్నాం కదా, దానికి సంబంధించి. నెక్స్ట్ ఎంక్రోచ్మెంట్ రియల్ ఎస్టేట్ నెక్సెస్ అంటే ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడతాం. ఇంక ఈ ఎంక్రోచ్మెంట్ రియల్ ఎస్టేట్ ఇంక చెప్పక్కర్లేదు, ఇప్పుడు మనం ఫ్లాష్ ఫ్లడ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, వాటి యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంటుందని. డిఫారెస్టేషన్, బయోడైవర్సిటీ లాస్ చూసాం, ఎలా డిఫారెస్టేట్ అవుతుంది, బయోడైవర్సిటీ లాస్ అవుతుందని. వాటర్ క్రైసిస్, నదులన్నీ ఎండిపోతాయి, ఎకలాజికల్ డ్యామేజ్ ఎలా జరుగుతుంది. మ్యానిపులేషన్ ఆఫ్ ఫారెస్ట్ క్లాసిఫికేషన్, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా దాన్ని కూడా కోట్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. నెక్స్ట్ ఇంపాక్ట్ అండ్ క్లైమేట్ అండ్ ఎయిర్ క్వాలిటీ మాట్లాడాం కదా, ఢిల్లీ ఎయిర్ క్వాలిటీకి సంబంధించి. వీక్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్, ఈఐఏ, ఎప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చినా ఈఐఏ గురించి న్యూస్లోకి వస్తుందండి. ఈఐఏ గురించి ఇంకొకసారి మాట్లాడదాం, దీంట్లో ఉన్న లుస్క్ ఏంటని. గవర్నమెంట్ లేస్తే మేము ఈఐఏ చేపడతామండి, ఈఐఏ ఉంది కదా అంటుంది. మరి ఈఐఏ అంత ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు ఎందుకు ఈఐఏనే క్వశ్చన్ చేస్తున్నారు అందరూ, ఇది మాట్లాడదాం. సరే, ఇప్పుడు గవర్నమెంట్ అలాగే పబ్లిక్ సైడ్ ఉన్న గ్రీవెన్స్ అన్నీ విన్నారు, పబ్లిక్ మీన్స్ అదర్ సైడ్ ఆఫ్ ద థింగ్ అంతా విన్నారు. సుప్రీంకోర్టుకి ఇచ్చిన సిఈసి ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఎందుకు అంతగా ఇంప్రెస్ అయింది అన్నదానికి నవంబర్ 2025లో సుప్రీంకోర్టు దాన్ని ఓకే చెప్పింది అనమాట. సిఈసి ఏం కీ రికమెండేషన్స్ చెప్పింది, దాన్ని సుప్రీంకోర్టు ఏది యాక్సెప్ట్ చేసిందంటే సైంటిఫిక్ మ్యాపింగ్ చేపడుతున్నామని చెప్పి. ఎందుకంటే దీనికి సంబంధించి అంతా శాటిలైట్, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ వాడుకొని మొత్తం సర్వే అనేది పక్కగా చేపట్టామని. నెక్స్ట్ ఈఐఏ దానికి సంబంధించి చేశామని. మైనింగ్ కొన్ని
జోన్స్‌లో ప్రొహిబిట్ చేశామని. సెన్సిటివ్ జోన్స్ లైక్ వైల్డ్ శాంక్చురీస్ ఎక్కడున్నాయో అక్కడ, ఆక్విఫైర్ రీసెర్చ్ జోన్స్ ఎక్కడున్నాయో అక్కడ, నెక్స్ట్ నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో ఉన్న ఎకో సెన్సిటివ్ ఏరియాస్‌కి, అలాగే ఏరియాస్ వితిన్ 1 కిలోమీటర్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియా అండ్ 50 మీటర్స్ ఆఫ్ రామ్సార్ సైట్స్. అక్కడ రామ్సార్ సైట్స్ ఉన్నాయి కదా! దానికి సంబంధించి 50 మీటర్స్ ప్రొటెక్టెడ్ ఏరియా ఉంటే అక్కడ 1 కిలోమీటర్ వరకు మేము ఎలాంటి మైనింగ్ యాక్టివిటీస్ చేయమని చెప్పారు. అలాగే మ్యారిటోరియం అండ్ న్యూ లీజెస్, కొత్తగా ఏదైనా ఇష్యూ చేస్తుంటే దానికి సంబంధించి ఈ ఎంపీఎస్ఎం ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయ్యి దాని గైడ్లైన్స్కి అనుగుణంగానే వాళ్ళు కొత్త లీజెస్కి సంబంధించి లైసెన్సులు అలౌ చేస్తామని, స్టోన్ క్రషింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రెగ్యులేట్ చేస్తామని, నెక్స్ట్ ఈ న్యూ డెఫినేషన్ ఇక్కడ వచ్చిందనమాట అసలు కథ అంతా. ఈ న్యూ డెఫినేషన్కి సంబంధించి కొత్తది ఇస్తామని ఇప్పుడు 100 మీటర్స్ మాట్లాడాం కదా, అక్కడ ఈ 100 మీటర్స్ మాట్లాడారు. 100 మీటర్స్ అనేది కాదు గొడవ, ఈ 100 మీటర్స్ ఎక్కడి నుంచి కొలుస్తున్నారు అనేది గొడవ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం మాట్లాడింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, దాన్ని యాక్సెప్ట్ చేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఎంపీఎస్ఎంని మాకు తీసుకురండి అని చెప్పింది అనమాట. మీరు విన్నారు కదా ఇప్పుడు దాకా గవర్నమెంట్ స్టాండ్ ఏంటి, నెక్స్ట్ ఆరావలీస్ వల్ల మనకేం యూజెస్ ఉన్నాయి, అంటే పబ్లిక్, నెక్స్ట్ సుప్రీంకోర్టు ఏం మాట్లాడుతుంది, దీనికి సంబంధించిన మైనింగ్ సంబంధించిన కార్పొరేట్ సెక్టార్స్ ఏం మాట్లాడుతుంది, విషయాలు తెలిసింది కదా. వీళ్ళు నలుగురు సైడ్ మీరు విన్నాను కాబట్టి మీకు కొన్ని ఇన్స్టెన్స్ కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఆరావళి ప్రాబ్లం ఒకటే ఈరోజు వచ్చింది కాదు, ఇంతకు ముందు చాలా విషయాల్ని చరిత్ర చూసింది. మేబీ ఇంకా ఫ్యూచర్లో కూడా చరిత్ర చూడబోతుంది. అవన్నీ మన చరిత్రని తర్వాత మన తరాలు చెప్పుకుంటాయేమో. ఎలాంటి విషయాలు జరిగింది అని చూస్తే బాగా ఫేమస్ అయిందండి ఈ మధ్యకాలంలో. ఏది అంటే మాధవ్ గాడ్గిల్ కమిటీ రిపోర్ట్. ఎప్పుడు వైనాడు ఫ్లడ్స్ వచ్చింది గుర్తుందా, విజయవాడ ఫ్లడ్స్ కన్నా ముందే కొంచెం ముందు జరిగిందనమాట వైనాడు ఫ్లడ్స్. వైనాడు మన రాహుల్ గాంధీ గారు పోటీ చేశారు కదా ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి. అక్కడ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కువగా జరుగుతుండేది అనమాట. మన కేరళలో కానీ ఇక్కడ చూసాం కదా, ఎలిఫెంట్ హ్యూమన్కి సంబంధించి చూసి హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ కానీ, ఎకో సెన్సిటివ్ జోన్స్ కానీ వీటికి సంబంధించినంత అప్పుడు సర్వే చేయమన్నారు. దానికి సంబంధించి మాధవ్ గాడ్గిల్ కమిటీ అనే కమిటీ వేశారన్నమాట. ఆ కమిటీ చాలా చాలా పకడ్బందీగా వెస్టర్న్ ఘాట్స్ని ఎలా రక్షించాలి అనే ఒక రిపోర్ట్ ఇచ్చింది. కానీ అప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే యూపీఏ గవర్నమెంట్ అనమాట. యూపీఏ మీద చాలా క్రిటిసిజం వచ్చింది, చాలా ప్రెషర్ కూడా పెట్టారనమాట. సో యూపీఏ గవర్నమెంట్ కొంచెం వెనక్కి తగ్గి కస్తూరి రంగన్ కమిటీని వేసింది. మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా, ఇస్రో చైల్డ్, ఆ కస్తూరి రంగన్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ ఏం చేసిందంటే మాధవ్ గాడ్గిల్ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ని డైల్యూట్ చేస్తూ, లేదు ఎన్విరాన్మెంటే కాదు మనకి డెవలప్మెంట్ కూడా కావాలి కదా అని చెప్పి ఈ రిపోర్ట్ని రివ్యూ చేయడానికి కస్తూరి రంగన్ కమిటీ వేశారనమాట. అట్లా మాధవ్ గాడ్గిల్ కమిటీని నీరుగార్చింది అనే క్రిటిసిజం ఉంది కస్తూరి రంగన్ కమిటీ మీద. ఇదంతా ఎప్పుడు బాగా న్యూస్లో వచ్చింది అంటే ఈ వైనాడుకి సంబంధించిన ల్యాండ్ స్లైడ్స్ దాదాపు 45 మంది చనిపోయారనమాట ఆ టైంలో. దానికి సంబంధించి మనం అప్పుడే కానీ మాధవ్ గాడ్గిల్ కమిటీని యాజ్ పర్ ద రూల్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తుంటే ఈరోజు ఇంతమంది ప్రాణాలు పోయేవి కాదు కదా అని చెప్పి అట్లా ప్రజా సంఘాలు కానీ, లేకపోతే పత్రికలు కానీ, మీడియా ప్రతినిధులు కానీ చాలా డిబేట్స్ పెట్టారనమాట. ఎందుకు అంటే అక్కడ ఎస్పెషల్లీ టీ ప్లాంటేషన్ వీటి కోసం అని చెప్పి ఇలాంటి కమర్షియల్ యాక్టివిటీని ఎంకరేజ్ చేశారు. అదే కాదు అక్కడ అన్‌కంట్రోల్డ్ మైనింగ్ అనేది కూడా ఎక్కువగా అయిపోయిందనమాట. ఈ అన్‌కంట్రోల్డ్ మైనింగ్ చేస్తే ఏమైతుందంటే క్వారీస్ ఉంటాయి కదా, క్వారీస్‌లో బాంబ్ బ్లాస్ట్‌లు అంటే లైక్ స్టోన్‌ని వాళ్ళు చిన్నది చేయాలి అంటే విరగ్గొట్టాలి కదా, అది ఎట్లా చేస్తారు అంటే ఇట్లా పెద్ద పెద్ద బాంబర్స్ పెడతారనమాట. దానివల్ల ఎక్కువగా అది ఎక్స్‌ప్లోడ్ అయితుంటది. అలా ఎక్స్‌ప్లోడ్ అయినప్పుడు ఏమైతది, పక్కన హ్యూమన్ సెటిల్మెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళ మీద పడ్డము, వాళ్ళ ఇంటికి బిల్డింగ్స్‌కి క్రాప్స్ రావడము, లోకల్‌గా ఉన్న పీపుల్ అనేవాళ్ళు చాలా ఇబ్బంది ఫేస్ చేసామనమాట. మోర్ ఓవర్ అన్‌కంట్రోల్డ్ హ్యూమన్ హ్యాబిటేషన్. దీనికి ఇంకా బాగా చెప్పుకోవాల్సింది ఎక్కడంటే రీసెంట్‌గా జోషిమఠ్‌కి సంబంధించిన ల్యాండ్ స్లైడ్స్ గుర్తున్నాయా? అక్కడ గాని దామగుండం నావీ రాడార్ ప్రాజెక్ట్ ఎక్కడ తెలంగాణకు సంబంధించి అక్కడ ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ ఎలా జరుగుతుంది అని చెప్పి చాలా మంది దామగుండంకి ఇక్కడికి పెట్టకండి ఈ ప్రాజెక్ట్ అని చాలా మంది, మీకు గుర్తుంటే చరిత్రలో చాలా దగ్గర థర్మల్ ప్లాంట్స్ కూడా పెట్టొద్దని ప్రొటెస్ట్ చేశారు. ఈవెన్ ఏపీకి సంబంధించి శ్రీకాకుళం కానీ, నెల్లూరు, కొవ్వూరు ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికి కూడా థర్మల్ ప్లాంట్స్ పెట్టొద్దని చెప్పి పొల్యూషన్ అవుతుందని చాలా మంది ప్రజలు అనేవాళ్ళు వీటిని అపోజ్ చేస్తూ వచ్చారు. దామగుండం మీకు గుర్తుంటే లో ఫ్రీక్వెన్సీ సబ్‌మరైన్‌కి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. ఇదే కాదండి, తర్వాత మీకు ఇంకా గుర్తుంటే ఒరిస్సాలో వేదాంత గ్రూప్‌కి సంబంధించి మైనింగ్
అక్కడ రెస్పాన్సిబుల్ మైనింగ్ ఉండాలండి. ఇట్లా ఇష్టం వస్తే చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ అయింది. ఇంకా మనకు హిస్టరీలో చూస్తే సుందర్లాల్ బహుగుణ లీడ్ చేసిన చిప్కో మూవ్‌మెంట్ అంటే హగ్గింగ్ ఆఫ్ ద ప్లాంట్స్ కానీ, మేధా పాట్కర్ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆమె ఎంత ప్రొటెస్ట్ చేశారు. తర్వాత గుజరాత్‌కి మళ్ళీ మోడీ గారు సీఎం అయిన తర్వాత ఈ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్‌ని ముందుకు తీసుకెళ్లారని కూడా అంటుంటారు. నెక్స్ట్ వేదాంత వాళ్ళకి సంబంధించిన కుండాకుళం ప్రాజెక్ట్ తమిళనాడు స్టెరిలైజ్ ప్లాంట్ ఆ విషయం కూడా మీకు గుర్తే ఉంటుంది అనుకుంటున్నానండి. ఇదిగోండి మైనింగ్ చేస్తే ఎలా అయిపోతుంది అని చెప్పి ఇదిగోండి ఇట్లా ఏదో కాంటూర్స్ లాగా వాళ్ళు వెళ్ళడానికి ఒక ర్యాంప్ ఒకటి పెట్టుకుంటారు. మొత్తం ఇట్లా ఈ కేజీఎఫ్ మూవీలో వాటిని చూపిస్తారు కదా, అవన్నీ రియల్ పిక్చర్సే అండి. ఆరావళికి సంబంధించి ప్రొటెస్ట్ చూడండి ప్రజలు ఎలా చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ చిప్కో మూవ్‌మెంట్ ఎలా జరిగింది, ఎప్పుడు 1974 26th మార్చ్‌లో జరిగింది. దీంతో పాటు నర్మదా బచావో ఆందోళన్, ఏ మూవ్‌మెంట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ జస్టిస్ చాలా ఫేమస్ మూవ్‌మెంట్ అయిందండి అప్పట్లో. అంతెందుకండి మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి పీకాక్స్ వాటి బాధలు చాలా వైరల్ అయింది ఆ రోజు. పాపం అనిపించింది కదా అందరికీ చూసి. దానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా మీరు ఇక్కడ యాక్టివిటీస్ ఆపేయండి అని చెప్పి చాలా సీరియస్ అయింది. ఇదిగోండి బయోడైవర్సిటీని కాపాడండి అన్నట్టుగా. ఇదంతా ఇందాక మనం అనుకున్నాం కదా దామగుండం ఫారెస్ట్కి సంబంధించి దానికి సపోర్ట్గా అనమాట. మీకు ఇంకా కావాలంటే ఇవన్నీ నేను కూడా ఎక్కడ అంటే వేరే సైట్స్ నుంచి తీసుకునిందండి. మీరు ఒక్కసారి చూసుకోండి. 100 మీటర్స్ అబోవ్ అంటే ఇదిగోండి ఈ ప్లేస్ వరకు మైనింగ్ చేసుకోవచ్చు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంత తప్పండి అది అసలు అలా మాట్లాడడం. నెక్స్ట్ ఆరావళి హిల్స్ వాట్ జస్ట్ చేంజ్. ఇదంతా అంటే మీరు గమనించారనుకోండి కొంతమంది, నేను అది కరెక్ట్ కాదు కానీ కొంతమంది చూడండి వాళ్ళు ఇక్కడ వరకు కట్ చేయించుకుంటారు. ఇదంతా ఏమి ఉండదు, జస్ట్ ఇక్కడ మాత్రమే హెయిర్ ఉంటుంది. అంటే ఏదో ఒక సంథింగ్ ఇట్లా చేసుకుంటా ఉంటారు కదా, అట్లా ఈ కొండలన్నిటిని ఈ పై మాత్రమే వచ్చి కిందంతా పడగొట్టేస్తారేమో వీళ్ళు. సుప్రీంకోర్టు అయినా ఆలోచించాలి కదా ఒకసారి దీని గురించి. ఇందాక నేను అన్నాను కదా వీళ్ళు మొత్తం 90% ఏరియాని మైనింగ్ కిందకి తీసుకొచ్చేయాలనుకుంటున్నారని. దానికి సంబంధించి గవర్నమెంట్ కాదండి, నేను జస్ట్ 0.19% తీసుకొస్తాము అన్నట్టు చెప్తున్నాను అనమాట. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిందనమాట. ఏమంటున్నానంటే ఇక్కడ ఫారెస్ట్ సర్వే హ్యాడ్ రెడ్ ఫ్లాగ్డ్ బట్ గవర్నమెంట్ టు గ్రీన్ షీల్డ్ ఆఫ్ 90% ఆరావళి హిల్స్. ఇక్కడ ఫారెస్ట్ సర్వే కూడా వద్దు, ఇది కరెక్ట్ కాదనే చెప్పింది, కానీ గవర్నమెంట్ మాత్రమే దీన్ని ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి అంటుంది అనమాట. ఏమంటున్నా అంటే ది ఎఫ్ఎస్ఐ హ్యాస్ బీన్ యూజింగ్ 3 degrees స్లోప్ యాడ్ స్టాక్ టు డిఫైన్ ఆరావళి హిల్స్ సిన్స్ 2010. కానీ ఆ స్లోప్ని వీళ్ళు ఇంకా పెంచి ఈ మైనింగ్కి ఎక్కువ దాంట్లో ఇవ్వాలి అని చెప్పి 4.57 degrees అన్నట్టుగా మాట్లాడుతున్నాను. మీకు ఇంకా పర్టికులర్గా కావాలంటే ఎన్డీటీవీ ఇచ్చిన రిపోర్ట్ అండి. ఈవెన్ ఎన్డీటీవీ కూడా ఇప్పుడు ఈ విషయంలో ఆరావళికి సపోర్టెడ్గానే మాట్లాడుతుంది అనమాట. దాదాపు రాజస్థాన్ హ్యాస్ అబౌట్ 12,000 మ్యాప్ల ఆరావళి హిల్స్. వీటిల్లో 20 మీటర్స్ అబోవ్, ఓవర్ 20 మీటర్ ఇన్ హైట్, ఇవన్నీ 20 మీటర్ అబోవ్ ఉన్న హైట్ ఉంటాయి. దీంట్లో 1048 హిల్స్ మాత్రమే 100 మీటర్ల కన్నా ఉన్నాయి. రిమైనింగ్ 90% ఏంటంటే ఈ 100 మీటర్ల కన్నా కింద ఉన్నాయి అని చెప్తున్నారు. ఇంకా డ్రోన్ సర్వే ఫ్లాగ్స్ మ్యాసివ్ ఇల్లీగల్ మైనింగ్ ఇన్ ఆరావళి హిల్స్ నియర్ బిల్వారా. బిల్వారా అనేది రాజస్థాన్ దగ్గర ఒక ప్లేస్ అండి. ఇక్కడ మామూలుగా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇక్కడ నార్మల్గా వచ్చేసి దాదాపు 62 లక్షల టన్నులు మాత్రమే ఇక్కడ మైనింగ్ జరిగింది అని చెప్తున్నారు. కానీ దాదాపు 1.2 కోట్ల టన్స్ ఆఫ్ స్టోన్ అనేది మైనింగ్ జరిగింది అంటున్నారు. అంటే మీకు ఆన్ ద పేపర్ ఆఫ్ ద పేపర్ ఎంత వేరియేషన్ ఉందో గమనించండి. ఆన్ రికార్డ్ ఈవెన్ బ్రిటిష్ టైంలో కూడా మన ఆన్ రికార్డ్లో ఫెమైన్కి సంబంధించిన రిపోర్ట్స్ కానీ అగ్రికల్చర్ రిపోర్ట్లు కానీ ఎంతమంది చనిపోయారు అవన్నీ చాలా తక్కువ చేసి చూపించాలి, ఎందుకంటే గవర్నమెంట్ నెగిటివ్ వస్తుందని. ఇంకా రియల్ ఎస్టేట్లో కూడా చూడండి చాలా అమౌంట్ని వాళ్ళు వైట్ నుంచి బ్లాక్ కన్వర్ట్ చేయడం, బ్లాక్ని వైట్ కన్వర్ట్ చేయడానికి చాలామంది హైక్ చేసి చూపించడం, ఇంకొంతమంది తక్కువ, ఇవన్నీ టాక్టిక్స్ అనమాట. అలాంటి టాక్టిక్స్ అన్ని ఇక్కడ యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ కంప్లీట్ ఎలక్ట్రల్ బాండ్. సరే, ఇక్కడ ఫైనల్కి మనం వచ్చేసామండి. ఇక్కడ 2 విషయాలు మాట్లాడాలి. గవర్నమెంట్ సైడ్ క్రిటిసిజం అన్నప్పుడు ఫస్ట్ ఇదే మాట్లాడదాం మనం. ఎందుకు అంటే వేదాంత మైనింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఒడిస్సాలో జరుగుతోంది. దీనికి సంబంధించి మైనింగ్ అని విన్నాం కదా. ఆ ఒడిస్సాకి సంబంధించి మైనింగ్కి ఇక్కడ ఈ వేదాంత గ్రూపు అలాగే అక్కడ ఉన్న ఒరిస్సా గవర్నమెంట్ కలిసి అక్కడ నివసించే ఆదివాసీలు ఎవరైతే ట్రైబల్ పీపుల్ ఉన్నారో వాళ్ళ హక్కుల్ని కాలరాస్తూ, వాళ్ళకి ఏదైతే ఫారెస్ట్ వెల్లింగ్ యాక్ట్స్కి సంబంధించిన హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నీ కాలరాస్తూ ఎస్పెషల్గా గ్రామ సభకు సంబంధించిన
దీనికంతా ఎవరు హైయెస్ట్ అథారిటీ ఉంటుందండి ట్రైబల్‌కి? గ్రామ సభే ఉంటుందనమాట. ఆ గ్రామ సభను బెదిరించి అక్కడ ఫేక్ రికార్డ్స్ అనేవి సృష్టించి, ఆ ఫేక్ రికార్డ్స్ ఏంటి మైనింగ్ చేసుకోవచ్చు అన్నట్టుగా వాళ్ళు గ్రామంలో ఉన్న ప్రజలు ఒప్పుకున్నారన్నట్టుగా ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ ఇచ్చారని, దానికి గవర్నమెంట్ కూడా ఏంటంటే ఎవరైతే దీన్ని అపోజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ నక్సల్స్ అని చెప్తుంది అని కూడా కొన్ని దగ్గర క్రిటిసిజం ఉంది. ఇది నేను క్రిటిసిజం అని చెప్తున్నాను. ఈ పదాలు గమనించండి. గవర్నమెంట్ కూడా ఇలా చేసింది అంటే ఇక్కడ గవర్నమెంట్ అలాగే ఈ వేదంతా కలిసిపోయి ఇలాంటి యాక్టివిటీస్ చేశారు అన్నట్టుగా ఒక ప్రోబ్ అనమాట. ప్రోబ్ అంటే లైక్ ఇన్వెస్టిగేషన్ అనమాట. ఎన్‌డీటీవీ ఇంకోటి రిపోర్ట్ ఇచ్చింది. మరి మీకు ఇవన్నీ గమనిస్తే మీకు ఒక డౌట్ రావచ్చు కదా! గవర్నమెంటే గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ తీసుకుంది అని చెప్పి మీరు మాట్లాడారు. అంటే ఆరావళికి సపోర్ట్‌గా. మరి అలాంటి గవర్నమెంటే ఇప్పుడు కార్పొరేట్ బడా కంపెనీలతో కలిసి ఇలాంటి యాక్టివిటీస్ చేస్తుంది అని అన్నారు. మరి గవర్నమెంటు ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడింది కదా! మరి ప్రజలకు కదా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. ఎందుకు కార్పొరేట్‌కి సపోర్ట్ చేస్తుంది? గవర్నమెంట్‌కి ఏం అవసరం ఉంది? అంటే గవర్నమెంటే పోయి విల్లింగ్‌గా సపోర్ట్ చేస్తుందా? లేకపోతే గవర్నమెంట్‌ని కూడా ఈ కార్పొరేట్ శక్తులు భయపెట్టడం వల్లేమన్నా చేస్తుందా? ఈ 2 గమనించాలి. ఎందుకు అంటే గవర్నమెంట్‌ని భయపెట్టి కార్పొరేట్ శక్తులు చేస్తున్నాయి అంటే ఇది 2025 అండి. ఇంకా భారతదేశానికి చాలా చాలా భవిష్యత్తుంది. మనం ప్రపంచంలో చాలా గొప్ప పొజిషన్‌కి వెళ్ళాల్సిన వాళ్ళం. అప్పుడు కార్పొరేట్ శక్తులే గవర్నెన్స్ చేస్తాయా? అప్పుడు డెమోక్రసీ ఏమైపోవాలి? ఆలోచించండి ఒకసారి. కదా! ఫస్ట్ అయితే గవర్నమెంట్ విల్లింగ్‌గా చేస్తుందా? చేస్తే ఎందుకు చేస్తుందో చూద్దాం. తర్వాత సెకండ్ పాయింట్ మాట్లాడదాం. గవర్నమెంట్ విల్లింగ్ ఎందుకొస్తుంది? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. మీ ఊర్లో ఎలక్షన్‌కి ఒక సర్పంచే నిలబడ్డాడనుకుందాం. సర్పంచ్ ఎలక్షన్ బాగా జరుగుతున్నాయి గదా! ఈ ఎలక్షన్‌కి సంబంధించి ఫండింగ్ ఎవరిస్తున్నారు? ఆ ఫండింగ్ ఇచ్చిన వాడికి ఏం కావాలో అవన్నీ సర్పంచ్‌గా గెలిచాక ఈ వ్యక్తి ఏం చేస్తాడు? ఇన్ రిటర్న్ చేస్తాడు. దీన్ని ఏమంటారు? క్విడ్ ప్రోక్ అని పిలుస్తారు. ఇది జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినప్పుడు చాలా బాగా న్యూస్‌లో ఉంది కదా! క్విడ్ ప్రోకో అనేది. అట్లా అనమాట. వీళ్ళేమంటున్నారు అంటే ఎలక్టోరల్ బాండ్స్‌కి సంబంధించి ఒక ఇష్యూని ఇక్కడ కోట్ చేస్తున్నారు. ఏంటి అంటే మెగా 600 క్రోర్ టు బీజేపీ సింగిల్ బిగ్గెస్ట్ డొనేషన్ ఇవంతా తర్వాతండి వేదాంత వాళ్ళెంత ఇచ్చారు. ఒక్కొక్కది ఒక్కోటి చెప్పారు. ఇక్కడ వీళ్ళందరూ చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే ఎలక్షన్స్ టైంలో పొలిటికల్ పార్టీస్‌కి ఏం కావాలి? అంటే రాజకీయ పార్టీలకి ఫండింగ్ కావాలి. ఆ ఫండింగ్ ఎవరిస్తారు అంటే ఈ కార్పొరేట్స్ ఇస్తారు. మరి ఈ కార్పొరేట్స్‌కొచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఎలక్షన్‌లో గెలిచిన తర్వాత ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ కార్పొరేట్స్‌కి ఏది అవసరమో అది చేసి పెట్టడం. ఇదొక నెక్సస్. అర్థమైందనుకుంటాను మీకు క్లారిటీగా. అందుకని పొలిటికల్ పార్టీస్ అది చేస్తుంది అన్నట్టుగా దానికి సంబంధించి అనమాట. సెంట్రల్ గ్రాంట్స్ నాట్ టు ఫెల్ ఓవర్ 1,00,000 ట్రీస్ ఇన్ ఎల్‌డబ్ల్యూడీ అంటే లెఫ్ట్ వింగ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంది కదా! ఆ ప్లేస్ గురించి మాట్లాడుతున్నామన్నమాట. ఐరన్ ఓర్‌కి సంబంధించి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. మాసివ్ ట్రీ ఫెల్లింగ్ బిగిన్స్ ఫర్ అదానీ ఆపరేటెడ్ కోల్ మైన్ ఇన్ ఛత్తీస్‌గఢ్ రాయ్‌గర్. ఇది. సరే. ఇప్పటిదాకా గవర్నమెంటు కార్పొరేట్ సెక్టార్స్‌కి సపోర్ట్ చేస్తూ చేసిందనుకున్నాం గదా! గవర్నమెంట్‌కి విల్లింగ్ లేదు. కానీ చేస్తుంది అని ఒకసారి ఆలోచిద్దాం. ఆ స్టాండ్‌లో ఉండి మనం మాట్లాడదాం. సరే గవర్నమెంట్‌కి విల్లింగ్ లేదు. కానీ కార్పొరేట్ సెక్టార్స్ ఇట్లా భయపెట్టి చేస్తున్నాయి అన్నప్పుడు గవర్నమెంట్‌కి ఒక ఆప్షన్ ఉంది కదా! ఏముంది? పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్. కానీ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్‌కి ఇస్తే ప్రాబ్లమ్ ఏమైతుందంటే గవర్నమెంట్‌కి ఇన్వెస్ట్‌మెంట్ అనేది మెయిన్ ఇష్యూ అనమాట. ఎక్కడైనా చూడండి. ఈవెన్ ఇప్పుడు ఏపీలో పీపీపీ మోడల్ నడుస్తోంది. ఏది మెడికల్ బోర్డ్స్‌కి సంబంధించి, మెడికల్ కాలేజ్‌కి సంబంధించి. చాలా పెద్ద ఎత్తున అపోజిషన్ అనేది కూటమి గవర్నమెంట్‌ని క్వెషన్ చేస్తుంది. దానికి ప్రజల నుంచి కూడా తీవ్రమైన మద్దతు లభించింది. ఎందుకు లభించింది? ఊరికే పోయి అపోజిషన్ ఏదో రైజ్ చేసేస్తే ప్రజలందరూ పోయి మద్దతు చేస్తారా? కాదు. ప్రజలకు ఉన్న కన్సర్న్ అపోజిషన్ రైజ్ చేసినప్పుడు దానికి ప్రజా మద్దతు లభిస్తుంది. ఏమని చెప్పింది దానికి సంబంధించిన గవర్నమెంటు? మా దగ్గర సఫిషియెంట్ ఫండ్స్ లేవండి. ఏ ప్రభుత్వమైనా చూడండి ఫిజికల్ డెఫిసిట్ చాలా చాలా పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ అన్నీ చేయలేకపోతుంది. సో, గవర్నమెంట్ ఒక ఫెసిలిటేటర్‌గా వర్క్ చేస్తుంది. రిమైనింగ్ అన్నీ ఈ ప్రైవేట్ సెక్టారే పెడుతుంది అన్న స్టేజ్‌లోకి ప్రభుత్వం వచ్చేసింది. అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్స్ అయినా సరే ఇదే పందాలో వెళ్తున్నాయి. అందువల్ల ఇన్వెస్ట్‌మెంట్ ప్రాబ్లమ్ కాబట్టి ప్రైవేట్ సెక్టార్‌కే ఇవ్వక తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయన్నమాట.
ఈ ప్రైవేట్ సెక్టార్స్ ఏమైపోతున్నాయి ఇప్పుడు అంటే ఒక మైనింగ్ మాఫియా లాగా తయారైపోతున్నాయి. మాఫియా అంటే అదేం చెప్తే అదే. అంటే ప్రభుత్వమే మనందరికీ ఏ కష్టం వచ్చినా తీర్చాల్సిన ఒక పెద్దన్న అనుకున్నాం. కానీ ఆ పెద్దన్న ఆడిచ్చే ఇంకో పెద్దన్న ఎవరిప్పుడంటే ఈ మైనింగ్ మాఫియా అనమాట. సో, ఈ 2 ఇలా కలిసిపోయి వర్క్ చేస్తూ ఉంటే మరి దేశంలో న్యాయస్థానాలు లేవా అంటే సుప్రీం కోర్ట్ చూడాలి. మరి సుప్రీం కోర్ట్ తన యొక్క జ్యుడిషియల్ యాక్టివిజాన్ని యూజ్ చేస్తదా? దీన్ని ఎలాంటి వర్డిక్ట్ తీసుకొనొస్తది? చరిత్రలో నిలిచిపోయే తీర్పునిస్తదా లేదో చూడాలి. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ఎవరు? భూపేంద్ర యాదవ్ గారు. ఈయన ఏంటి? ఈయన స్టాండ్ అనేది చూడాలి. నెక్స్ట్ ఈ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఉంది కదా! ఈ కమిటీ నెక్స్ట్ తన కమిటీ రిపోర్ట్ ఇంకేమైనా రివ్యూ చేస్తుందా అని చూడాలి. మరి సెంట్రల్ గవర్నమెంట్ సరే, మీరు స్టేట్ గవర్నమెంట్స్ ఈవెన్ డిఫెక్షన్ లాస్, యాంటీ డిఫెక్షన్ లాస్ వస్తే లేకపోతే సెంట్రల్ యొక్క పవర్‌ని ఏదైనా స్టేట్ గవర్నమెంట్ మీద రుద్దాలనుకున్న టైంలో కానీ లైక్ ఫార్మర్స్ బిల్సే చూడండి. ఆ టైంలో స్టేట్ గవర్నమెంట్స్ అని ఒక తాటి మీదకొచ్చి ఎలా క్వెషన్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్‌ని. ఎందుకు? ఇది మా టెరిటరీ, ఇవి మా హక్కులు అని మాట్లాడిన వాళ్ళు ఈరోజు మీ స్టేట్‌లో ఉన్న పర్వతాలు, మీ స్టేట్‌లో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్‌కి ఇష్యూస్ వస్తున్నప్పుడు మీరెందుకు స్టేట్ గవర్నమెంట్ వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్‌ని క్వెషన్ చేయట్లేదు? కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ వైపున కూడా వాళ్ళు కూడా నిద్రపోతుంటే వాళ్ళని తట్టి లేపాలి. నెక్స్ట్ అపోజిషన్. ప్రతిపక్షాన్ని మీకెందుకు ఇచ్చారు? ఏదో కూర్చోపెట్టి మీరు వెళ్ళి జస్ట్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనుభవించడానికి కాదు కదా! అపోజిషన్‌గా మీ పైన కూడా బాధ్యత ఉంది. మీరు ప్రభుత్వాన్ని క్వెషన్ చెయ్యాలి. ప్రభుత్వం దగ్గర ప్రజలకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ఫుల్‌ఫిల్ చేసే విధంగా గవర్నమెంట్ విధానాన్ని రూపొందించే విధంగా ప్రతిపక్షం తన వంతు పాత్రను పోషించాలి. ఇలాంటి విషయాలు. ఇంకా ఎన్విరాన్మెంటలిస్టులు, పర్యావరణవేత్తలు అనేవాళ్ళు ఈ కాప్ సదస్సులు జరిగినప్పుడు లేకపోతే గ్రేటా థన్బర్గ్ లాంటి అమ్మాయిలు బయటకొచ్చి మాట్లాడినప్పుడు అలాంటప్పుడే కాదు కదా! ప్రతి దగ్గర వాళ్ళందరూ ఒక సమూహంగా ఏర్పడి ఇలాంటి వాటిని క్వెషన్ చేయాలనమాట. పెద్ద ఎత్తున ఒక మాస్ మూవ్‌మెంట్ లాగా రైజ్ చేయాలి. అప్పుడే ప్రభుత్వం వీళ్ళ మాట వింటుంది. ఎన్‌జీఓస్ ప్రతి దగ్గర ఎన్‌జీఓస్ మాట్లాడుతుంటాయి కదా! మరి ఇప్పుడెందుకు మాట్లాడట్లేదు ఎన్‌జీఓస్? ఇంకా జెన్‌జీ అసలు చెప్పక్కర్లేదు. ఈ మధ్యన జెన్‌జీ మన వాళ్ళు చేసే ఇది. నేపాల్‌లో ఇంటర్నెట్ ఆగిపోతే ఎంత రచ్చ చేశారో చూసాం. బంగ్లాదేశ్‌లో ఒక ప్రైమ్ మినిస్టర్ పడిపోవడంలో ఎంత యాక్టివ్ రోల్ ప్లే చేశారో చూసాము. ఇట్లాంటి రోల్ ప్లే చేసిన వాళ్ళు మన దగ్గర ఓన్లీ ఈ 'పుష్ప' మూవీకి నైట్ వెళ్ళి ఒక స్టాంపేడ్ చేయడము, లేకపోతే ఏదైనా ఒక యాక్టర్‌కి సంబంధించే ఆ యాక్టర్‌ని పూజించడము, లేకపోతే మతానికి సంబంధించిన, కులానికి సంబంధించిన పాలిటిక్స్‌ని ఎంకరేజ్ చేయడము. ఇదే కాదు కదా! జెన్‌జీ తలుచుకుంటే ఏమైనా చేయగలరు. వాళ్ళకి చేతకానిది అంటూ ఏమి లేదు కదా! అలాంటప్పుడు జెన్‌జీ ఏం చేయాలి? ఇంత పెద్ద ప్రొటెస్ట్, ఇంత నష్టం జరుగుతుంది పర్యావరణానికి అన్నప్పుడు ఈ ఇష్యూని వాళ్ళకి తగినంత రీతిలో వాళ్ళు పబ్లిక్ వాయిస్‌గా వినిపించగలగాలి. నెక్స్ట్ పబ్లిక్ పార్ట్నర్‌షిప్. ఈ పబ్లిక్ పార్ట్నర్‌షిప్ అంటే పబ్లిక్‌గా మన వంతు ఇప్పుడు మనం ఏంటి వెస్టర్న్ ఘాట్స్ అంట, లేకపోతే ఆరావళి హిల్స్ అంట, లేకపోతే వింధ్య హిమాలయ పర్వతాలు అక్కడ ఏదైనా జరిగిందంటే వింధ్య సాత్పురా గాని హిమాలయ పర్వతాలు మనకే ఇంట్లయి అని చెప్పి సౌత్ వాళ్ళు అనుకోకూడదు. సౌత్‌లో ఈస్టర్న్ ఘాట్స్‌కో, వెస్టర్న్ ఘాట్స్ ఏమైనా జరిగితే మనకెందుకులని నార్త్ వాళ్ళు అనుకోకూడదు. అక్కడ జరిగింది రేపు ఇక్కడ జరగదని రూల్ ఏముంది? కాబట్టి ప్రజలందరూ కూడా ఒకే తాటి మీదకొచ్చి రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ అండ్ జియోగ్రఫికల్ బౌండరీస్ అది ఒక నేషనల్ కన్సర్న్‌గా క్వెషన్ చేయగలగాలి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్‌గా చెప్పాల్సిన పర్సన్స్ ఎవరంటే లోకల్ కమ్యూనిటీస్ అండి. వీళ్ళ యొక్క సపోర్ట్ లేకుండా ఎవరు ఏమీ చేయలేరు. అందరికన్నా చాలా పెద్దగా వినిపించాల్సిన గొంతు ఎవరిదంటే లోకల్ కమ్యూనిటీస్‌ది. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంటే. కానీ ఎన్విరాన్మెంట్ ఆ ఎన్విరాన్మెంట్‌తో పాటు మనకు డెవలప్‌మెంట్ కూడా ఇంపార్టెంటే. సో, అలాంటప్పుడు ఎన్విరాన్మెంట్‌కి, డెవలప్‌మెంట్‌కి మధ్య ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్‌తో మనం ఏదైనా సొల్యూషన్ చూడగలగాలి. ఎట్ ది సేమ్ టైమ్ ఈ డెవలప్‌మెంట్ అనేది కూడా సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌గా ఉండాలి. ఇప్పుడు ఇదంతా చేయాల్సిన బాధ్యత ఎవరి దగ్గర ఉంది అంటే కేంద్ర ప్రభుత్వము, అలాగే సుప్రీం కోర్టు. ఎందుకంటే ఇలాంటి విషయాల్లోనే వాళ్ళ యొక్క ముద్రని వేయాలనమాట. అప్పుడే న్యాయం మీద ఇంకా సామాన్య ప్రజల్లో నమ్మకం అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది. న్యాయ వ్యవస్థ మీదనే నమ్మకం కోల్పోవాల్సిన పరిస్థితిలో ప్రజలు ఉన్నారు అంటే అవి తిరుగుబాట్లకి ఒక దారి తీసిన ఇదవుతాయి. వ్యవస్థల మీద నమ్మకాలు ఎప్పుడూ కోల్పోకూడదు ప్రజలు. వ్యవస్థల మీద నమ్మకాలు ఉన్నప్పుడే ఈ లెఫ్ట్ వింగ్
ఎక్స్ట్రీమిజం అనేది, నక్సలైట్ మూవ్మెంట్స్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఇవన్నీ రావడానికి రీజన్ ఏంటి? వ్యవస్థల మీద నమ్మకం కోల్పోవడమే. వ్యవస్థ మీద నమ్మకం పోయినా నాకు న్యాయస్థానాలు తీర్పునిస్తాయి, న్యాయాన్ని పంచుతాయి అని చెప్పి ప్రజలకు నమ్మకం ఉండాలన్నమాట. అలాంటి బాధ్యత ఇప్పుడు మెయిన్‌గా ఉంది సుప్రీంకోర్టు మీద. దానికి సంబంధించి ఈవెన్ ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో ఉన్నప్పుడు, సెంట్రల్ గవర్నమెంట్ తన వాయిస్ వినిపించలేదు అన్నప్పుడు దానికి బ్యాక్ ఎండ్ ఉండి నిలబడి దాని వాయిస్ మనమవ్వాలి. అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పగలుగుతుంది. ఎంత డబ్బులిచ్చి, ఎంత ఎలక్షన్స్‌లో వీళ్ళకి సపోర్ట్ చేసినప్పటికీ పబ్లిక్ నుంచి నాకు చాలా అపోజిషన్ ఉంది. నేను ఇన్నెవిటబుల్ ఈ పరిస్థితి చెయ్యలేను. అలాంటి సిట్యుయేషన్‌లోకి మన సెంట్రల్ గవర్నమెంట్‌ని మనం నిలబెట్టగలగాలి. అంతే కదా! సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎప్పుడు వీక్‌గానో, ఇంకెవరో చెప్తేనో పడిపోయి ఆ విధంగా ఉంటే ఎన్ని విధానాలనేది డేర్‌గా దానంటూ ఓన్‌గా స్టబన్డ్‌గా తీసుకోగలుగుతుంది చెప్పండి. సో, స్టబన్డ్‌గా ఒక స్టేబుల్ ప్రభుత్వాన్ని నడపగలగాలి అంటే గవర్నమెంట్‌కి కావాల్సిన వాయిస్ మనమవ్వాలి. మన దగ్గర నుంచి దీనికి సంబంధించిన ప్రొటెస్ట్ అనేది అంతే స్కేల్‌లో ఉండాలి. అప్పుడు దానికి తగినట్టే ప్రభుత్వాలు కూడా అనుకరిస్తాయి. వాటి యొక్క విధానాలను కూడా తీసుకొస్తాయి. ఇలా జరిగినప్పుడే చరిత్రలో ఇలా ఒకటి జరిగింది అనే ఇన్స్టెన్స్ ఉంటేనే ఇంకెప్పుడు ఇంకొక దగ్గర ఇలాంటి మాఫియా అనేది పుట్టుకు రావడానికి కానీ, లేకపోతే ఇలాంటి యాక్టివిటీస్ జరగడానికి కూడా భయపడే ఒక సిట్యుయేషన్ క్రియేట్ అవుతుందనమాట. ఓకే. హోప్ ఈ వీడియో మీకు అర్థమైంటుందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోలో మీకు కావాల్సిన పాయింట్స్ కోట్ చేసుకోండి. లైక్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్‌కి సంబంధించి కానీ, అదేవిధంగా ప్రిలిమ్స్‌కి సంబంధించింది కానీ. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థాంక్ యూ సో మచ్.